చేసే పనులు ఆపు చేసి నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా ఆలగించండి. ప్రభుత్వం అంత నుంచి కొత్త ఆర్డర్స్ వచ్చినాయిరా. ఆర్డర్ సార్? ఏంటి బాబు? మెట్ట భూమిగా పడున్న ఈ స్థలాన్ని 2 ఏళ్లుగా మీ తాత సుమలాగా సేద్యం చేసి తినేస్తున్నారు. నిజంతా మా మామయ్య నారాయణరావు చెందాలని, మీరు ఇక్కడి నుంచి తోక ముడుచుకు వెళ్ళిపోవాలని సర్కార్ వారు ఆర్డర్స్ పంపించారు. ఆర్డర్స్ అదేం న్యాయం బాబు? సూర్య చంద్రబాబు సలహా ఇస్తే ప్రభుత్వానికి మేము కాగితం రాసుకున్నాం. మనిషికో ఎకరం చొప్పున సర్కారు వారి భూమి మాకు ఇచ్చారు బాబు. ఏముంది, ఏవో మాయ కబుర్లు చెప్పి మన కడుపులు కొట్టి ఈ పొలంలో వాళ్ళ ఫ్యాక్టరీ కట్టుకోవాలని ఆ నారాయణరావు ఆలోచన. నీకు చెడు కాలం వచ్చింది, అందుకే నీ నోటికి అలాంటి మాటలు వస్తున్నాయి. ఈనాటి నుంచి ఈ పొలం నారాయణరావు సొంతం అవుతుంది. కావాలంటే మీకు తల కాస్త డబ్బిస్తాం. పంచాయతీ ఆఫీస్ రండి. అన్యాయమా? అయ్యో పాప, న్యాయం నువ్వు చెప్తావా? న్యాయం ఏమిటో అక్షరం ముక్కరాని వాళ్ళేం చెప్తారు. నేను చెప్తాను భాస్కర్ రావు. పొలాల్ని ఆక్రమించుకుంటావా? 2 ఏళ్ల క్రితం పేద రైతులకు ఇచ్చిన పొలాల్ని ఈ రోజు ఒక పెత్తందారు చేతిలో పెట్టమని ఏ ప్రభుత్వం చెప్పింది? ఎవరన్నా ఆర్డర్స్ పంపారు? అయ్యా, కలెక్టర్ గారు రెవెన్యూ మినిస్టర్ గారితో చర్చించి ఈ ఆర్డర్ పంపించారయ్యా. ఏ దేశంలోనైనా ఏ ప్రభుత్వం అయినా పేద రైతుకు చేయందించి చేస్తుందే తప్ప ఇలా వెన్నుపోటు పొడిచి వాడు తినే అన్నాన్ని దోచుకోదు. అలా చేసిన రోజున ఆ ప్రభుత్వం ఇదిగో ఇలా ముక్కలు ముక్కలైపోతుంది. రండి బాబు, ఇంటికి వెళ్దాం. రండి బాబు, ఇంటికి వెళ్ళి కాపురం పెట్టుకుందాం. సూర్యచంద్రబాబుకి బాబు, వాడు ఎరువుల ఫ్యాక్టరీ పెట్టి వేలకు వేలు లాభాలు వేసుకొని ఓ పక్కన మా కష్టాన్ని దోచుకుంటున్నాడు. అంతటితో తృప్తి చెందక మా భూములను కూడా ఆక్రమించాలని ఆశించాడు. దాందే ఉంది తాత, నేను మీ వాడిని, మీలో ఒకరిని. మీకు కష్టం వచ్చినప్పుడు సహాయం చేయటం నా బాధ్యత. చూడండి, ఈ ఊళ్ళో తనకొక్కడికే ఎరువుల ఫ్యాక్టరీ ఉందని నారాయణరావు తన లాభాల కోసం ఎక్కువ రేట్లకమ్మే మిమ్మల్ని దోచుకుంటున్నాడు. త్వరలోనే మీ అందరి కోసం నేను ఒక ఎరువుల ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నాను. అదే జరిగిన రోజున మీ కష్టానికి తగిన ఫలితం, మీ పొలానికి తగిన పంట ఈ నేల తల్లి మీకు అందించి తీరుతుంది. అయితే కారణం అయ్యా, ఆ రామచంద్రయ్య గారి వంశోద్ధారకుడు తనకక్కర్లేని గొడవల్లో తలదొచ్చాడన్నమాట. అవునండి బాబు గారు, తమరు చెప్పినట్టే ఆ చదువురాని ముద్దులకి ఏవో తప్పుడు కాగితాలు చూపించి స్థలాన్ని నొక్కేయాలని చూశాను. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో పిడుగా వచ్చి అడ్డుపడ్డాడు బాబు. వాడు అడ్డుపడ్డాడు, మన వాళ్ళకి దెబ్బలు పడ్డాయి, మన వాళ్ళకి కింద పడ్డారు, రైతులు వాడి కాళ్ళ మీద పడ్డారు. నీకు బ్యాడ్ టైం వచ్చింది. నౌర్మై శకున పక్షి కోతల కోయిక్ పొలాల విషయాల్లో వాడు అడ్డుపడినంత మాత్రాన నాకు బ్యాడ్ టైం రావటం ఏంటి? ఏమిటా? ఆ సూర్యచంద్రుడు అతి త్వరలో నీకు పోటీగా ఒక ఎరువుల ఫ్యాక్టరీ పెట్టబోతున్నట్ట. అది పెట్టాడనుకో, గురి పెట్టినట్టే. ప్రతి విషయానికి ముందు అపశకునపు మాటలు మాట్లాడావంటే నీ నాలుగు చీరేస్తాను. ఇంతకీ వాడు నిజంగా ఎరువుల ఫ్యాక్టరీ పెడతాన్నాడా? అన్నాడు బాబు. వాడు అన్నంత పని చేస్తాడు. దాంతో నీ ఫ్యాక్టరీ దివాలా ఎక్కిస్తాడు, నీకు నున్నగా తిరుపతి గుండు గీయిస్తాడు.
ఒరే దిక్కులేని మేనలో కదా అని నా ఇంట్లో ఉంచుకుంటే నా తిండి తిని నాకే గుండంటావురా? నేను అన్నానంతే మామ, కానీ ఆ సూర్యచంద్రుడు చేసి తీరతాడు అని నా గట్టి నమ్మకం. ఎందుకంటే నా కన్నెదిరింది. కొట్టానుంటే అదనటం కాదు, శాశ్వతంగా మూసిపోతుంది. జాగ్రత్త. చూస్తుండు, ఒక మంచి రోజు చూసి వాడికి కబురు పెట్టి మన ఫ్యాక్టరీలో పెద్ద ఉద్యోగం ఇస్తామని ఆశ పెడతాం. ఆ పైన మన చెప్పు చేతలో పడి ఉంటాడు ఆ సూర్యచంద్ర. బాబు గారు, అమ్మాయి గారు వచ్చారండి. నాన్న అరే ఏమిటో మన లక్ష్యం చెప్పకుండా వచ్చావు. పరీక్షలు అయిపోయా? అయిపోయాయి నాన్న. వచ్చే ముందు లెటర్ రాయడానికి మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆయన ఆరోగ్యం బాగానే ఉంది లక్ష్మి, కానీ టైమే కాదు. నోరుమూరా పక్షి. అమ్మా లక్ష్మి, ప్రయాణంలో నువ్వు అలసిపోయి ఉంటావు. ముందెళ్ళి స్నానం చేసి పోంచాయమ్మా, తర్వాత అన్ని విషయాలు తిరిగి మాట్లాడు. అలాగే. మావయ్య, లక్ష్మిని నువ్వు డాక్టర్ చదివించడం నిజంగా నువ్వు చేసిన మంచి పని అంట. ఎందుకో తెలుసా? ఎందుకంటే నీ బ్యాడ్ టైం కారణంగా గబుక్కుని నీ గుండెపోటు వచ్చిందనుకో, డాక్టర్ దగ్గరికి పరిగెత్తక్కర్లేదు. ఏమంటావు? నిన్ను నోరు వేయమంటాను, లేకపోతే నిన్ను చంపేస్తాను. దరిద్రుడా దరిద్రుడా. నన్ను కాదు, నిన్ను. సూర్యచంద్ర, మొత్తానికి నారాయణరావు గారితో నీకో రకంగా విరోధం ఆరంభమైనట్టే. పెదనాన్న, పేదవాళ్ళని సమర్థిస్తూ వాళ్ళ మనుషులతో గొడవ పట్టడం, నేను ఎరువుల ఫ్యాక్టరీ కట్టాలనుకోవటం తప్పంటావా? లేదు బాబు, లేదు. ఎవరి జీవితం వాళ్ళు జీవించడం కంటే 10 మంది కోసం జీవించడంలో పుణ్యం ఉంది, పురుషార్థం ఉంది. నీలాంటి కొడుకుని కన్నందుకు ఏ లోకంలో ఉన్నాడో నా తమ్ముడు. ఎంత గర్విస్తాడు. పెదనాన్న గారు, నందన వాళ్ళ ఆయన వాళ్ళ మామగారు అందరూ ఊరికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. లోపల మీకోసం సూర్యచంద్ర కోసం ఎదురు చూస్తున్నారు. ఏటమ్మా నందనా, అప్పుడే బస్ టైం అయిపోయిందా? అవును నాన్న. పసిపిల్లలతో కాస్త ముందుగా వెళితే మంచిది. మళ్ళీ ఆఖరి క్షణంలో ఇబ్బంది అవుతుందని మావయ్య గారు ఏమిటి గోపాలంబాబు గారు, మళ్ళీ పునర్దర్శనం ఎప్పుడో? ఎప్పుడు అంటారేమిటండి? మన సూర్యచంద్రకి పెళ్లి ముహూర్తం ఏర్పాటు చేయించండి. వెంటనే కొడుకు కోడలు మనవలు నేను అంతా వచ్చేయం. మీరు ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళగానే పెట్టామే అనుకోండి, వెంటనే తిరిగి వచ్చేస్తారా? అక్క, నెల రోజులుగా సాయంత్రం అయ్యేసరికి కీర్తి షరతులతో ఆడుకోవటం నాకు అలవాటైపోయింది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతే నాకేం తోచదక్క. మా పిల్లలిద్దరిని మీ దగ్గరే ఉంచేస్తాం, మీరు పెంచుకోకూడదు? తమ్ముడు, ఆయన ఆ మాట అనేది నీ మీద ప్రేమ కొద్దీ కాదు, పిల్లల ఖర్చు తగ్గుతుందని. ఒకందుకు సంతోషం అక్క, ఇంకా నయం తన్నే పెంచుకోమనలేదు. బావగారు, బయలుదేరతాం. మళ్ళీ వర్జం వస్తుంది. అవును, ఆ రామచంద్రరావు గారు ఇంత ఆప్యాయంగా మనల్ని రమ్మని ఈ ఉత్తరం ఎందుకు రాశాడంటావు? ఎందుకే ఉందండి, బంగారం లాంటి మన అమ్మాయిని వాళ్ళ సూర్యచంద్రకి చేసుకోవాలని వాళ్ళ ఉద్దేశం అయి ఉంటుంది. అదే నిజమైతే మనం చాలా అదృష్టవంతులమండి. మమ్మీ, ఏమిటి మమ్మీ, మన సూర్యచంద్ర బాబు ఊరెళ్తున్నావా? ఆ ఊరికే వెళ్ళటం లేదే, నిన్ను మీ బావకు చూపించి ఊరించి నీ చేత అతని ముక్కుకు తాడు వేయించాలని వెళ్తున్నాం. అర్థమైందా? థ్యాంక్ యూ మమ్మీ. ఒరే అన్నయ్య, నువ్వు వస్తావా? నాకు ఫైనల్ టోర్నమెంట్స్ ఉన్నాయి, నాకు రావటం వీలు పడదు. మీరు వెళ్ళండి అమ్మా. అలాగే. ఏ వెంకటలక్ష్మి, ఏమిటి తెల్లారిందో లేదో గోడెక్కేదో ఏం కదా? ఏముంది, పొలం వెళ్ళడానికి డ్రెస్ చేసుకుంటున్నాడు. అంతా మిక్స్. సూర్యచంద్ర ఆ డ్రెస్ లో సినిమాలో హీరోలా ఉంటాడు. నాకు చూడాలనుంది. నమస్కారం బావగారు. నమస్కారం, రండి రండి. నా ఉత్తరం అందిందన్నమాట. అందింది గనకే అన్నయ్య గారు అమ్మాయిని కూడా అంటి పెట్టుకొచ్చాం. చాలా సంతోషం. ఏమమ్మా దీప్తి, బాగా చదువుకుంటావా? ఫస్ట్ క్లాస్ గా చదువుతున్నాడు. రండి, మీ గురించి శ్యామలమ్మ గారు ఎదురు చూస్తున్నారు. పదండి, పదండి. పదండి. కబీరు, ఆ చుట్టాలు ఎవరు? సూర్యచంద్రకి మామయ్య వరుస అవుతారు. అంటే పండు కోతిలో ఎర్రగా ఉన్న ఆ పిల్ల సూర్యచంద్రకి మామ కూతురు అవుతుంది. సూర్యచంద్ర ముచ్చట పడితే పెళ్ళం అయ్యే ప్రమాదం కూడా ఉంది. బాబోయ్, దారుణం, ఘోరం. ఆ ఎర్ర పిల్లని తగిలేట దాని కాలేజీలో వెళ్ళిపోను. హలో బావా. ఏం మరలా? మేము వచ్చి గంట సేపైంది, కనీసం వచ్చి పలకరించడం కూడా లేదు. మేమంటే అంత చిన్న చూపేమిటో. నాకు చిన్న చూపు పెద్ద చూపు అని వేరు చూపులేం లేవు. ఉన్నది ఒక్కటే చూపు, తిన్ననైన చూపు. కాస్త ఆ చూపుతో అయినా మమ్మల్ని చూడొచ్చుగా. చూడమని నువ్వు అడగటంలో అందం లేదు, నాకు చూడాలనిపించి చూస్తేనే అందం. అబ్బా, నీతో మాట్లాడలేను గాని బావా, రాజకుమారుల్లా తయారై ఎక్కడికి బయలుదేరుతున్నావు? నేను రాజకుమారుణ్ణి కాను, రైతు కుమారుణ్ణి. వెళ్ళేది పొలానికి. బావా బావా, నేను వస్తాను. సరదాగా నన్ను కూడా తీసుకెళ్ళి బావా. చూడు మరదలా, సరదాగా నిన్ను తీసుకెళ్ళటానికి నేను వెళ్ళేది షికారుకు కాదు. అయినా ఆడపిల్ల ఇంటి పట్టునుంటేనే అందం. బావలతోనూ మరదలతోనూ పొలాలమట పుట్లమట తిరగటం పద్ధతి కాదు. పెద్ద నీతులు చెప్తున్నాడు. నీతులు ఉండు చెప్తాను.
కారంచేడులో 6 హరిజనుల హత్య. దేశం ఏమైపోబోతుందో. ఏం బాబు సూర్యచంద్ర, అమ్మాయి వెంట పెట్టుకుని మీ తోటలు పొలాలు అన్నీ చూపించి తీసుకొస్తున్నావా? నేనే వెంట పెట్టుకెళ్ళలేదు మామయ్య, తనే వెంటబడి వచ్చింది. అంతే మరి, నిన్ను కావాలనుకున్నది నీకు కాబోయే నువ్వు వద్దన్నా వెంటబడుతుంది. చూడు బాబు సూర్యచంద్ర, మన ఎరువుల ఫ్యాక్టరీ యజమాని నారాయణరావు గారు ఇంకో ఏదో మాట్లాడాలట కబురు పెట్టారు. గొడవ పడి లాభం లేదని సంధి సంప్రదింపులకు రమ్మనుంటాడు పెదనాన్న. వెళ్ళవలసిన అవసరం మనకు లేదు. అది కాదు బాబు, ఏది ఏమైనా ఒక పెద్ద మనిషి మాట్లాడాలని కబురు పెట్టినప్పుడు కాదనడం సభ్యతగా ఉండదు. ఓసారి వెళ్ళిరా. సరే, మీరు చెప్తున్నారు కాబట్టి పెడతాను. రావయ్యా సూచంద్ర, రా. నీకోసం ఎదురు చూస్తున్నాను. కూర్చో. కాఫీ తీసుకుంటావా, పాలు తీసుకుంటావా, చల్లటి మజ్జిగ తీసుకుంటావా? నేను వచ్చింది మీ అతిథి మర్యాదలు అందుకోవటానికి కాదు, ఎందుకు కబురు చేశారో తెలుసుకుందామని వచ్చాను. అందుకేనయ్యా నువ్వంటే నాకు అంత ఇష్టం. ఉన్న విషయం కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తావు. అసలు నీ గొప్పతనం. మావా, విషయానికి వచ్చేయి, లేకపోతే సూర్యచంద్రలో సూర్యుడు బయటకు వచ్చేస్తాడు. నువ్వు కాసేపు నోరు మూసుకుంటావు. అది అలా కాసేపు మూసుంచు. చూడవయ్యా సూర్యచంద్రం, తాతల నాటి నుంచి మనం కావలసిన వాళ్ళు. చిన్న చిన్న పంతాలు పట్టింపులుంటే ఒకరికొకరు సర్దుకుపోవాలి. అదే మీ తాతల నాటి రోజుల్లో అయితే చూడండి, తాతల గొప్పలు చెప్పుకుంటూ తాత చరిత్రలు తెలుసుకుంటూ టైం వృధా చేయటం నాకు ఇష్టం లేదు. అసలు విషయం ఏంటో చెప్పండి. మరేం లేదు బాబు, నువ్వు కూడా ఏదో ఎరువుల ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నావని విన్నాను. కుర్రవాడివి, ఆ ఫ్యాక్టరీ వ్యవహారాలు పెట్టుకుని నెగ్గు రావటం కష్టం. అనవసరంగా అలాంటి ఇబ్బందులు పడ్డం ఎందుకు? నా ఫ్యాక్టరీలో మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉంది. నీలాంటి యోగ్యులు లేక ఆ పోస్ట్ అలాంటి. నెలకు 3000 రూపాయలు జీతం తీసుకుని దర్జాగా నా ఫ్యాక్టరీ నీ ఫ్యాక్టరీగా చూసుకో. చూడండి నారాయణరావు గారు, శక్తి లేనివాడు చేతగానివాడు మీరిచ్చే ఉద్యోగాన్ని ఆనందంగా అందుకోవచ్చు. కానీ నాకు అవసరమూ లేదు, ఇష్టమూ లేదు. మరొకరి చేతి కింద తల వంచుకుని బ్రతికే మనస్తత్వం కాదు నాది. నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నలుగురికి ఉపయోగపడాలన్నదే నా లక్ష్యం. అయితే తప్పనిసరిగా నాకు పోటీగా ఫ్యాక్టరీ పెడతానంటావు. ఫ్యాక్టరీ పెడతాను. అది మీకు పోటీ అయితే నీ దురదృష్టం. కనీసం మన పోటీ వలనైనా పేదవాళ్ళకు ఉపకారం జరిగితే అంతే చాలు. వస్తా. మామయ్య, వాడు వెళ్ళిపోయాడు, నేను నోరు తెరుస్తాను. ఇక నీకు బ్యాడ్ టైం వస్తుంది, నాకు ధ్రువపడింది. కారణం నా కన్ను తిరిగింది. ఏమంటావు? ప్రస్తుతం వాడిని ఏమీ చేయలేకపోయినా నిన్ను మాత్రం చాలా చేయగలను. సింపుల్ గా నీ చేయి విరిచేయగలను, శాంపుల్ గా నీ కన్ను పొడి చేయగలను. పిచ్చి పిచ్చిగా మాట్లాడు. నాన్న, సూర్యచంద్ర గారిని ఎప్పుడూ చిన్నప్పుడు చూశాను. ఆయన మాటలు వింటుంటే ఎంత ఉన్నతంగా ఎదిగిపోయారా అనిపిస్తోంది. ఆ వ్యక్తిత్వం, ఆ సంస్కారం. అడ్డమైన కథని నా ముందు పోతే నాకు ఒళ్ళు మండుతుంది. నాకు కూడా మనలో గొప్పతనం లేకపోయినా కనీసం ఎదటి వాళ్లలో ఉన్న గొప్పతనాన్నైనా గుర్తించగలగాలి. అది కనీస సంస్కారం అనిపించుకుంటుంది. మామయ్య, అటు వాడు నీకు అంటకెత్తర క్షోభలిడితే ఇటు నీ కూతురు నీకు గుండు గీసే కార్యక్రమానికి మంగళకెత్తి నూరుతుంది. ఇక నీకు తిరుపతి గుండు ఖాయం. నా చేతిలో నీ చావు ఖాయం కాదని. మరొకరి చేతి కింద తల వంచుకుని బ్రతికే మనస్తత్వం కాదు నాది. నిలబడాలి, నలుగురికి ఉపయోగపడాలన్నదే నా లక్ష్యం. టెలిగ్రామ్ సార్. ఎక్కడి నుంచి బాబు ఆ టెలిగ్రామ్? అక్క బావకి కార్ యాక్సిడెంట్ అయిందట పెదనాన్న. హాస్పిటల్లో సీరియస్ గా ఉన్నారట. బాబు, ఏమండి? వెళ్ళిపోయావా బాబు? ఈ ముసలి వయసులో నాకెంత అన్యాయం చేసి వెళ్ళిపోయావా బాబు? తమ్ముడు, ఆయన చేతిని అందుకుని ఆయన వెంట నడిచే నేను ఆయన వెంటే పోతున్నాను రా. కానీ కానీ నా బిడ్డల నాదుల్ని చేసిపోతున్నాను రా. అలా మాట్లాడకక్క. నేనుండగా కీర్తి షరతులు ఎప్పటికీ అనాథలు కాదు. వాళ్ళకి నేనున్నానక్క, నేనున్నాను. నాకు తెలుసు తమ్ముడు, నీ మాట నీ మనసు నాకు తెలుసు. అందుకే నా బిడ్డల్ని నీ చేతుల్లో పెట్టిపోతున్నాను రా. ఇప్పుడు ఆ చచ్చిన దాని పిల్లల బాధ్యత సూర్యచంద్ర నెత్తిన వేసుకున్నట్ట. అతను తాళి కట్టిన మరుక్షణంలో మన అమ్మాయి 5 పిల్లలకి తల్లి అవ్వాలి. వాళ్ళ ఆలనా పాలనా చూస్తే ఇది ఆయాలా బతకాల్సి వస్తుంది. అందుకే సంబంధం జరగటానికి వీల్లేదు. అవునా? ఆ పసిపిల్లలిద్దరిని అతను చంకనేసుకుని తిరుగుతుంటే మన చెల్లె అతనికి సేవలు చేయాల్సి వస్తుంది. నువ్వు చెప్పేది నిజమేరా, కానీ అమ్మాయికి ఇప్పుడేం వెతకక్కర్లేదు. మిలిటరీలో పనిచేస్తున్న రాజారావు ఉన్నాడు. వాడికి లక్షలాస్తుంది, లక్షణమైన ఉద్యోగం ఉంది.
నేను ఒక్క మాట చెప్పానంటే చాలు, మాట్లాడకుండా చెల్లాయి మెళ్ళ మంగళసూత్రం కట్టేస్తా. సూర్యచంద్ర, ఫ్యాక్టరీ ఎంత దూరాతున్నావు? రోజు ఆ కొండ దిగి రావాలి. పర్వాలేదమ్మా, ఫ్యాక్టరీ ఊళ్ళో కట్టడానికి వీల్లేదుగా. పెద్ద నాన్న, ఈ ఫ్యాక్టరీకి కీర్తి పేరే పెట్టాను. కొబ్బరికాయ కూడా దీని చేతే కొట్టించాలనుకుంటున్నాను. చాలా మంచిది నాయన. ఈ పిల్లలతో పాటే రోజు రోజుకి పెద్దదవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. పరీక్షలు బాగా రాశారా? నాకంటే వాళ్ళు బెటరు. చాలా నువ్వు పరీక్షలు రాయటం ఏంటి? ఒరే కబీరు, అమ్మాయిని తీసుకొస్తానన్నావు ఎదురా? ఆ అమ్మాయే. అదేమిటి అమ్మమ్మ అలా అంటావు? అదిగో ఆ అమ్మాయే పూజ. పూజ? కమ్ పూజ, ఈయనే మా తాతయ్య గారు. నమస్కారం అండి. మంచిదమ్మా. మీ శంకరమ్మావ అత్త అంతా బాగున్నారా? దేరోకే. పూజ, ఈవిడే మా అమ్మమ్మ. ఈయనే నమస్కారం. మా డేరెస్ట్ అంకుల్. హలో, ఐఎమ్ పూజ. హలో. అదేంటి అంకుల్, తను సెకండ్ ఇస్తుంటే నువ్వు పుచ్చుకోవే? కార్లో అంతా మీ గురించే చెప్పారు పిల్లలు. గ్లాడ్ టు మీట్ థ్యాంక్ యు. యూ. కీర్తి, శరత్, నేను ఫ్యాక్టరీకి వెళ్ళొస్తాను పెద్ద నాన్న. మంచిది బాబు. వస్తానమ్మా. నేను కూడా వస్తాను. బాయ్. కమన్ పూజ. రామ్మా, రా. అమ్మ బాబాయ్, ఎవరో ఆడపిల్ల వస్తుంది అనుకుంటే ఎలకి తోక జొడలతో మొగరాళ్ళలాగా వచ్చింది. ఇది మనకు పోటీ కాదే, ఇది మనకు పోటీ కాదే. చక్కని చిన్నది. వస్తుంది. ఓ చెప్పయా, ఇది సంక్రాంతి రోజులు కావే గంగిరెద్దు వచ్చింది. ఎప్పుడు అనుకున్నావు? తనకి తానే భూలోక రంభని ఫీల్ అయిపోయే శాంతి పక్కింటి వాళ్ళ అమ్మాయి వెంకటలక్ష్మి ఎలాగైనా సరే సూర్యచంద్రని పెళ్లి చేసుకోవాలనే ధ్యేయంతో జీవితం గోడ మీదే గడుపుతోంది. పాపం గోడ కూడా కుంగిపోయింది. పూజ, వెంకటలక్ష్మి ఆట కట్టించాలి. అవును పూజ, అవును. కీర్తి, నువ్వు డాక్టర్ వృత్తిరీత్యా యథాశక్తి మనుషుల ప్రాణాలు తీసి జనాభా సంఖ్య దేశానికి మేలు చేస్తావు. మీ ఫ్రెండ్ జ్యోతిషం బాగా తెలుసా? మా చుట్టాలమ్మాయి పూజ జ్యోతిషం చాలా బాగా తెలుసు. మా ఇంట్లో అందరం చెప్పించుకుంటున్నాం. పూజ పూజ, నా చేయి కూడా చూడవా? నీ మొహం చూస్తుంటేనే తెలుస్తుంది నీ అమ్మా నాన్నకి నువ్వు ఈయన పెట్టి ఉన్నారని. ఆహా, ఎంత నిజం, ఎంత నిజం. అమ్మ నాయన, నిజమే. నా మొహం చూస్తేనే ఇంత బాగా చెప్పావు. చెప్పు పూజ, చెప్పు. కుజుడు బుధుడిలోకి చేరాడు. దాంతో వాడికి అక్కడ ప్లేస్ లేక, అదే స్థానం లేక, అసలు విషయం ఏమిటంటే కళ్యాణ్ రేఖ సర్రిగుడ్డలా మలిసిపోయింది. ఆ పెళ్లి కోసం ఆ రేఖ మెలిగా తిరిగిపోతుంది. నాకెవరితో పెళ్లి అవుతుందో చెప్పగలవా? నీకు భర్తగా వచ్చేవాడు మామూలు వాడు కాదు. సూర్యుడిలాగా వెలిగిపోతూ ఉంటాడు. చంద్రుడంత అందంగా ఉంటాడు. సూర్యుల్లాగా, చంద్రుల్లాగా. సూర్యచంద్రులు కలిసినంత కలర్ఫుల్ గా ఉంటాడు. కాకపోతే కాకపోతే ప్రస్తుతం అతను తపస్సులో ఉన్న విశ్వామిత్రుడు పోజులో ఉన్నాడు. నీ సాయశక్తులా ప్రయత్నించి అతని తపోభంగం చేయాలి. నాకు వంట చేయడే రాదు. తపోభంగం ఏం చేయగలను? అయ్యో, అది పిండి వంట కాదు, కుంపటి దగ్గర కూర్చొని చేయడానికి. దానికి ఒక పద్ధతి ఉంది. నువ్వు మోడర్న్ గా తయారై ఆ మునీశ్వరుడి మీద పడి నీ వంపు సొంపులతో అతన్ని వల్లో వేసుకోవాలి. డార్లింగ్, డేర్ అని కూడా పిలవడం ప్రారంభిస్తే మంచిది. ఇటు చూడు, ఎవ్వరూ లేకుండా చూసి ఒకే ఒక్క అయితే రేపటి నుంచి నువ్వు చెప్పినట్టు చేస్తాను. అదొక ఉద్యోగంగా పెట్టుకుని నీ సాయశక్తులా కృషి చేశావంటే విజయం నీదే. ఎవరు? వెంక ఏమిటి ఇలా తయారై వచ్చావు? నీకోసమే ఈ అందం అలంకరణ.
ఏమిటా చేష్టలు? ఫ్లయింగ్ కిస్ పట్టుకోవాలి మీరు. You! I love you, darling. I want to marry you. నీకేమన్నా మతిపోయిందా? మర్యాదస్తులు ఇంటి ఆడపిల్లవి పైచ్యం ముదిరిపోయిన దానిలో ఈ పిచ్చి వేషాలు ఏమిటి? ఈ వెర్రివాగుడు ఏమిటి? సరే కాదండి, లవ్ లవ్. ఆల్ రైట్. మరోసారి ఇలాంటి వ్యర్థ వేషాలు వేసామంటే పళ్ళు కొడతాను. ఓడ చాటం దాక్కున్న వాళ్ళు బయటికి రండి. కమాన్. అంకుల్. పూజ, ఆఫీస్ రూమ్ లోకి రా. దేనికి? రా చెప్తాను. పూజ తల్లి, అక్కడికి వెళ్ళి నీ జాతకం చూసి మీరు కాదు కబీరు. పేడ బొమ్మలా ముస్తాబు చేసి నా మీద కుసుగొలిపింది నువ్వే కదూ? తను సరదా పడితేను. తాను సరదా పడితే పోయి బోర్లా పడమను, అంతేగా నా మీద పట్టం దేనికి? ఇంకోసారి ఇలాంటి కోతి చేష్టలు చేశావంటే నేను ఊరుకోను. ఏమండి, కోతులు ఇలాంటి చేష్టలు చేస్తాయండి? ఏమిటి అర్థం లేని మాటలు? ఇక మీదటి వెంకటలక్ష్మణ్ని సుబ్బలక్ష్మణ్ని ముస్తాబు చేయటం మానేసి బుద్ధిగా ఉంటాం నేర్చుకో. నాకు గన కోపం వచ్చిందంటేనా దూర్వాసుడైపోతారు. ఏం కూసా? అదే నేనే కొయ్యలేదండి, ఇక ముందు ఎప్పుడు కొయ్యండి, మీ మీద ఒట్టండి. ఆల్ రైట్, చిన్నపిల్లవు కాబట్టి ఈసారి వదిలేస్తున్నాను. Get out. కానీ ఆ మధ్య మీ అమ్మాయి ఒంట్లో బాగాలేదన్నావు, ఇప్పుడు ఎలా ఉంది? తమరిచ్చిన డబ్బుతో పట్టణం తీసుకెళ్లి డాక్టర్లు చూపించాలండి. తమ దయవల్ల కులాసాగా ఉందండి బాబు. వస్తాను బాబు. ఏరా రాముడు, మీ చెల్లికి సంబంధం కుదిరిందా? అంతా కుదిరిపోయినట్టే బాబు, కాకపోతే 1116 కట్నంగా అడుగుతున్నారు. దాందే ఉంది, మిసుకో. నిజంగా మీరు మా పాలిటి దేవుడు బాబు. వెళ్ళు. ఎలవయా 20, 21, 22, 23. ఏమిట్రా వర్కింగ్ టైంలో ఆ వ్యసనంలో బయటకు పోతుంటే నువ్వు లెక్కలేస్తున్నావేంటి? మావా, అయిపోయింది, అంతా అయిపోయింది. మన ఫ్యాక్టరీ దివాలా అయిపోయింది. నేను చెప్పినట్టు నీకు బ్యాడ్ టైం వచ్చింది. ఇంకా ఆ చంకలో ఫైల్ ఎందుకు, చింపేసి చలిబంటేసుకో. ఒరేయ్, నువ్వు చెప్పదలుచుకున్న విషయం ఏంటో చెప్పు. అంతేగాని నాకు బ్యాడ్ టైం అని, నా గుండెని శకురపక్షలా కూత కూర్చామంటే నీ ఎముకలు ఎరువులు చేసేయగం. మావా, మన ఫ్యాక్టరీ కూలీలు రోజుగా 6 చొప్పున పరిమాణేసి ఆ సూర్యచంద్ర ఫ్యాక్టరీలో చేరిపోతున్నారు. వాళ్ళకేం పోయే కాలం వచ్చిందిరా? నా అంచనా ప్రకారం నా కన్ను అదురుతుంది గనక పోయే కాలం వచ్చింది వాళ్ళకి కాదు, మీకు. ఆ సూర్యచంద్ర కూలీలకు ఎక్కువ జీతాలు ఇస్తున్నట్ట, వాళ్ళని ఎంతో ప్రేమతో ఆదరణతో చూస్తున్నట్ట. పైగా త్వరలో పురుగు మందు ఫ్యాక్టరీ కూడా పెట్టబోతున్నట్ట. దాంతో నువ్వు నేను కూడా అక్కడ వర్కర్స్ గా చేరిపోవాల్సిందే. మా అక్కడ ఏ బస్తాను మోస్తూ గబుక్కుని గుండెపోటు వచ్చి పడిపోయినా పడిపోగలవు. ఎందుకనే మంచిది ఆ వీళ్ళ మా సాయంకాలం నా పేరు రాసి. ఒరేయ్, ముదనష్టపు వార్తలు పట్టుకొచ్చి చెప్పడమే కాకుండా నా చావును గురించి కూడా కళ్ళకంటున్నావు అన్నమాట. ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉన్నావుంటే నిన్ను చంపి నేను చేస్తాను. స్నేహితులారా, మిమ్మల్ని ఈ పెరట్లోకి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఎందుకు పూజ? ఒకసారి పైకి చూడండి. అక్కడ కాదు, ఇక్కడ. పక్కింటి మామిడి చెట్టు బ్రహ్మాండంగా కాయలు కాస్తాయి. అయితే ఏమంటావు? ఏమంటానా? అవి మనం తినాలంటాను. అవి కోస్తే తిడతారేమో. ఏడ్చారు. నేను రహస్యంగా గోడెక్కి కాయలు కోస్తాను, మీరు గబగబా ఏరేయాలి. తర్వాత మనం డాబా మీదకి పోయి ఉప్పు కారంతో తినేయచ్చు. ఎంత గొప్ప ఐడియా పూజ. అసలు నీకు ఇంత మంచి ఐడియా ఎలా వచ్చింది పూజ? ఏమిటా చచ్చు ప్రశ్న? మనకి ఐడియా వచ్చింది, అమలు జరుపుతాం. కమాన్. అవును, దూరాడు. ఆఫీసులో ఏమో ఫైల్స్ చూసుకుంటున్నాడు, ఇక్కడికి రాలే. ఓ గుడ్, ఆయన అలా ఫైల్ చూసుకుంటే బాగుపడతాడు. మనం ఇది చూసుకుందాం. కమాన్. శరత్, పట్టుకో. కాయ బ్రహ్మాండంగా ఉంది, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. నాకు అది నా కాలు పట్టుకొని చాలా ఉత్సాహంగా ఉంది. అయ్యో పూజ, అది ప్యాంటే కడుతుంది, కాయలు కాదుగా. ఇచ్చేసేయ్. గుడ్ ఐడియా. అయ్యో తొందరగా రా పూజ. పూజ రా.
అంతా చూశాను. ఒకసారి ఆఫీస్ రూమ్ లోకి రా. దేనికి? డోంట్ టాక్, రా చెప్తాను. ఆటలకైనా అల్లరికైనా కొన్ని హద్దులుంటాయి తెలుసా? ఈ ఇంట్లో పిల్లలకైనా పెద్దలకైనా కొన్ని పద్ధతులు ఉన్నాయి. పోనీ ఆ విషయమైనా తెలుసా? తెలుసండి. తెలిసే ఈ అల్లరంతా చేస్తున్నావు అన్నమాట. గోడ దూకి పక్క వాళ్ళ ఇంటి ఒక తరపుడు కాయలు కోయటం దొంగతనం, కుక్క వెంటబడితే వదిలించుకుని గోడ దూకటం అల్లరితనం. అవునా? నీ చేష్టలు చర్యలు చూసి పిల్లలు కూడా రేపు నీలాగే తయారవుతారని తెలిసి కూడా నిన్ను క్షమించడం నా బుద్ధిలేనితనం అవుతుంది. నీలాంటి మనిషి చుట్టుపక్కలుంటే సక్రమంగా పెరగవలసిన వాళ్ళు కూడా అడ్డదారులు తొక్కుతారు. అందుకని నన్ను ఇంట్లోంచి పంపించేస్తారా? వద్దండి ప్లీజ్. నేను ఇంకెప్పుడు అల్లరి చేయను. మంచి పిల్లలాగా బుద్ధిగా ఉంటాను. మీరు చెప్పినట్టు వింటాను. నన్ను మాత్రం ఇంట్లోంచి పంపించొద్దండి. నేను చేసిన తప్పుకి గుంజలు తీస్తాను. ఎన్ని గుంజలు తీయమంటారో చెప్పండి. నువ్వు ఎన్ని గుంజలు తీసినా బస్కెళ్ళి తీసినా నేను తీసుకోబోయే నిర్ణయం మారదు. దట్స్ ఆల్. అంకుల్ పూజని ఇక్కడి నుంచి పంపించొద్దు అంకుల్. అవును అంకుల్, పూజ మాతో పాటు ఇక్కడే ఉండాలి అంకుల్. అంకుల్ ప్లీజ్ మా కోసమైనా పూజని ఇక్కడే ఉంచు అంకుల్. అవును అంకుల్. ఆల్ రైట్, అలాగే. చూడు పూజ, ఈ పిల్లల కోరిక నేను ఎప్పుడూ కాదనలేదు. అందుకే ఈసారికి నేను క్షమిస్తున్నాను. థ్యాంక్ యూ. వెరీ గుడ్ అంకుల్, వెరీ గుడ్. అలాగా, అది జరగకుండా నేను చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి మా ఏదో జరగకుండా చూస్తా అంటున్నావు, ఏమిటది? సూర్యచంద్ర తన ఫ్యాక్టరీకి ప్రభుత్వం నుంచి సబ్సిడీ సంపాదించాలని ప్రయత్నిస్తున్నాడట. అతనికి సబ్సిడీ ఇస్తే మన ఫ్యాక్టరీకి కష్టం నష్టం కూడా. అందుకని అతనికి సబ్సిడీ రాకుండా చేయాలి. తీవ్రంగా ఆలోచిస్తుంటే అతనికి సబ్సిడీ వస్తుందని మనకి కష్టం నష్టం వస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎడతెరిపి లేకుండా నా కన్ను వదులుతుంది కనుక చూడు, ఆ సూర్యచంద్ర చేతిలో నీకు గుండు ప్రాప్తి తప్పద్దు. నా ఆఫీసులో నా ఎదురుగుండా కూర్చుని నాకు సర్వమంగళం అంటావురా దరిద్రుడని. చూస్తుండు, హైదరాబాద్ లో మంత్రి గారి పిఏతో ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యచంద్రకి సబ్సిడీ రాకుండా చేస్తాను. ఈ దెబ్బతో ఫ్యాక్టరీ మూతపడేటట్టు చేస్తాను. కళ్ళజోడు ఇక్కడ పెట్టాను చెప్పా. ఏమిటి తాతయ్య, కళ్ళజోడు కోసం వెతుక్కుంటున్నారా? అవునమ్మా, భారతం పారాయణం చేద్దామని. తాతయ్య గారు, చదివితే ఎంత పుణ్యం వస్తుందో వింటే కూడా అంత పుణ్యం వస్తుంది. నేను చదువుతాను, మీరు వినండి. అలాగేనమ్మా. మానిని మేఘమాలికలా మాసిన చంద్రకళా వికాసమై వీణియతీవలం అలుపు వీడిన మోహనమట్లు పేదయై దీనిదులేవురుండ పతి దైవతముల్ అతి దీనతన్ విరాట్రాణి నివాసమేగే జడలల్లగ ద్రౌపది గ్రంథకారి అయి. పెదనాన్న, నువ్వు వెతుకుతున్నది నీ జేబులోనే ఉందమ్మా. ఏమిటి పెదనాన్న, ఇప్పుడు శ్లోకం చదివింది ఈ కోతి పిల్లేనా? అదే మాట్రా అబ్బాయి, కోతి పిల్ల కాదురా, కోకిల పిల్ల. ఎంత తీగా పాడింది. నిజంగా పూజ ఆ పద్యం చదువుతూ ఉంటే మారువేషంతో విరాటరాజు కొలువులో ఉన్న ద్రౌపది నా కళ్ళకి కనిపించిందమ్మా. సర్లే పెదనాన్న, నువ్వు అమ్మ ఇలా పొగట్టం మొదలెడితే ఈ కోతి పట్టపగ్గాలు లేకుండా పిల్లలతో కలిసి ఇల్లు పీకి పందిరేస్తుంది. అన్నట్టు పెదనాన్న, సబ్సిడీ విషయం గవర్నమెంట్ ఆఫీసర్తో మాట్లాడడానికి నేను హైదరాబాద్ పెడుతున్నాను. 2-3 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. మంచిది నాయన, వెళ్ళిన పని జయప్రదంగా ముగించుకొని తిరిగిరా. వస్తానమ్మా. వస్తాను తాతయ్య. మంచిదమ్మా. స్టాప్ మై డియర్ చిల్డ్రన్. నేను ఇప్పుడు చెప్పబోయేది ఏమిటంటే, దేశానికి స్వతంత్రం వచ్చినట్టే మనకి మన ఇంటికి స్వతంత్రం వచ్చింది. దొరలు వెళ్ళిపోవడం వల్ల దేశానికి,
దూర్వాసుడు వెళ్ళిపోవడం వల్ల మనకి స్వతంత్రం వచ్చిందన్నమాట. సో మనం ఇప్పుడు ఎక్కడ ఎగిరినా, ఏమి గంతులేసినా, చెట్లెక్కినా, చెట్లు దిగినా, గోడలెక్కినా, గోడలు దిగినా అరవటానికి కరవటానికి ఆ దుర్వాసుడు లేడు. అందుకని మన ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No I'm not giving up, no I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up.
ఈస్ దిస్? నేను 2 రోజులు ఊళ్ళో లేకపోయేసరికి ఇల్లంతా జూలా తయారైంది ఏమిటి? దీనికంతటికీ కారణం ఆ కోతి పిల్ల పూజ అయి ఉండాలి. కోతి అనగానే కోతి కనిపించింది ఏమిటి? సింహం అంటే సింహం కనిపించేదేమో. అలాంటి ఇడియట్, నీ ముఖానికి తోడు డోంట్ డిస్టర్బ్ బోర్డు ఒకటి. నా రూమ్లోకి నేను వెళ్ళకూడదా? అవతలకి అవతలకి. అరే, ఈ పిల్లలు నా రూమ్లో చేరినట్టున్నారే. వీళ్ళు ఇక్కడ చేరారన్నమాట. రాత్రి మీరు రారు కదా అని సరదా ఏసీ గదిలో పడుకున్నాం. మీ అనుమతి లేదా పడుకోవడం తప్పేననుకోండి. మీరు ఎన్ని గుంజలు తీమ్మని నన్ను తీస్తాను. పిల్లల బదులు కూడా నేను నిన్ను పిలిచింది గదిలో పడుకున్నందుకు కాదు. ఇంతకాలం నువ్వు మా ముందు ఎందుకు నాటకం ఆడుతున్నావో తెలుసుకోవడానికి. నాటకమా? నేనా? అవును, నీ వయసు దాచిపెట్టి ప్యాంటు షర్టు కళ్ళజోడుతో చిన్నపిల్లల పసిపిల్లలతో కలిసి చిందులేస్తూ ఇంతకాలం మమ్మల్ని ఎందుకు మోసం చేశావు? నేనెవరిని మోసం చేయలేదు. అన్నారు అమ్మా నాన్న లేని దాన్ని, అండా ఆధారం లేని దాన్ని కనుక నా జాగ్రత్త నేను తీసుకున్నాను. ఏమిటి నువ్వు అనేది? చూడండి, కాపుకొచ్చిన పంటకి కంచె కానీ బయట వేసిన కన్యకు కాపలా కానీ లేకపోతే ఈ లోకంలో చాలా ప్రమాదం అండి. నాకెవరూ లేరు. నా వయసు, నా ఆడతనం నాకు ఎలాంటి కష్టమైనా తీసుకురావచ్చు. అలా ఎందుకు అనుకుంటున్నా? అనుభవం నేర్పిన పాఠం ఉందిగా. అంటే ఒకసారి గాయత్రి ఆంటీ తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చాడు. దిక్కు లేని దాన్నని, ఒంటరి దాన్నని తెలుసుకుని ఒక చీకటి వేళ నా మీద అత్యాచారం చేయబోయాడు. భగవంతుని దయ వల్ల తప్పించుకుని బయటపడ్డాను. కొత్త ఊరు, కొత్త ఇంటికి, కొత్త మనుషుల మధ్యకి రాబోతున్నానని తెలుసుకున్నాను. నా వయసు దాచుకోవాలనుకున్నాను. ప్యాంటు షర్టుతో చిన్న పిల్లలా కనపడితే నాకు ఎలాంటి ప్రమాదం ఉండదనుకున్నాను. అందుకే అలా తయారయ్యాను. ఇప్పుడు చెప్పండి సూర్యచంద్ర గారు, నేను చేసింది మోసమా? నేను ఆడింది నాటకమా? తెగిన గాలిపటం లాంటి నాకు మీ ఇంట్లో పసివాళ్లతోనూ పెద్దవాళ్లతోనూ తెలియని అనుబంధం పెరుగుతోందని ఆనందపడ్డాను. అది కాదని తెంపుకొని వెళ్ళిపోమని శాసిస్తే వచ్చక తప్పదు. పూజ, నా పేరు గురించి తెలుసుకున్న నువ్వు నా మనసు గురించి పూర్తిగా తెలుసుకోలేదనుకుంటాను. పరిస్థితులు బట్టి మండిపడ్డా మంచితనాన్ని చూసి మనసు పడతాను. చూడు, నీ కథ విన్నాక, నీ గురించి తెలుసుకున్నాక నేను నీకు అండగా ఉండాలనుకుంటున్నాను. నువ్వు ఎంతకాలమైనా ఇంట్లో ఉండొచ్చు. ధర్మంగా ఉండడం, దానంగా తినడం నాకు ఇష్టం లేదు. మీ ఫ్యాక్టరీలో ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే ఉద్యోగం చేస్తూ హక్కుతోనూ అధికారంతోనూ ఉండాలంటావు. ఆల్ రైట్, ఈ రోజు నుంచి నిన్ను నా సెక్రటరీగా అపాయింట్ చేస్తున్నాను. మీ సెక్రటరీగా మొదటి బాధ్యత ఏమిటండి? నా కనుపాపల లాంటి కీర్తిని శరత్ని కళ్ళలో పెట్టుకుని చూసుకోవటం, నేను చెప్పిన పని మాట్లాడకుండా చేసుకుపోవటం. ఈ రోజు నుంచి నువ్వు చీర కట్టుకునే కనిపించాలి. నేనా? అది కాదండి. నేను బాస్ని, నువ్వు సెక్రటరీవి. నేను చెప్పినట్టు వినకపోతే నీ ఉద్యోగం ఊడిపోవటం ఖాయం. థ్యాంక్ యూ. పూజ, అందమైన అమ్మాయికి చీర మరింత అందాన్ని ఇస్తుంది. ఈ విషయం నాకు నిన్న రాత్రే అర్థమైంది. పూజ, అందమైన అమ్మాయికి చీర మరింత అందాన్ని ఇస్తుంది. ఈ విషయం నాకు నిన్న రాత్రే అర్థమైంది. ఏమండి, పూజ లేదా అండి? ఏ, నేను పూజని కాదంటావా? ఏమిటి ఘోరం? నేను చీర కట్టుకోవడమా? కాదు,
పూజ ఇంత అందంగా ఉంటుందని నాకు తెలియకపోయింది. ఓరి దేవుడా, ఓరి నాయనా, నువ్వు ఇంత అందంగా ఉంటే నాకైతే ఏమైపోవాలి? నా పని అయిపోయింది. అయ్యో అమ్మా, ఓరి దేవుడా, అయ్యో వెంకటలక్ష్మి, ఏమిటమ్మా, ఏం జరిగింది? అలా మెట్ల మీద పడిపోయావేమిటి? ఏమిటమ్మా, ఏం జరిగింది? అచ్చంగా మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. చీరలోను బొట్టులోను చూస్తుంటే దేవుడి దగ్గర వెలిగించిన దీపంలా ఉన్నావు. నువ్వెప్పుడూ ఇలాగే ఉండాలి. పూజ చీర కట్టుకునే ఉండాలి. అవును, పూజ చీరలోనే బాగుంది. వెళ్ళమ్మా, తాతయ్య గారు ఆశీర్వచనం తీసుకో. పూజ, పేరుకు తగ్గట్టుగానే ఆ చీరకట్టులో ఎంత పదంగా ఉన్నావమ్మా. ఇంతకాలం ఆ దుస్తుల్లో మబ్బుల చాటున చందమామలా ఉండిపోయినా ఇప్పుడు మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. ఈనాడు వాటమెరుగని ఈ నారాయణరావు మొట్టమొదటిసారిగా సూర్యచంద్ర చేతిలో దెబ్బతిన్నాడురా. వాడికి గవర్నమెంట్ సబ్సిడీ శాంక్షన్ అవటమే కాకుండా నా ఫ్యాక్టరీ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయింది. ఇది నా పరువు ప్రతిష్టలకే పెద్ద అవమానం. చూస్తూ ఉండు, శత్రువుగా సాధించలేని మిత్రుడిగా సాధించవచ్చురా. అవతల మనిషిని దెబ్బతీయలేనప్పుడు ఆ మనిషిని మన మనిషిగా చేసుకుంటే మనకు అపోషణే ఉండదు. కానీ సూర్యచంద్రని నయానా భయాబుతో నువ్వు లొంగ తీసుకోలేవు. అవసరానికి పాండవులంతటి వాళ్లే భార్యను జూతంలో పడ్డారురా. అలాంటిది నా అవసరానికి నా గెలుపుకి కన్న కూతురునైనా సరే ఎరగా వేస్తాను. వాణ్ణి నా గుప్పిట్లోకి లాక్కుంటాను. చూస్తుండు, కయ్యాన్ని బియ్యంగా మార్చి నేను అనుకున్నది ఇస్తాను. గెలుపు నాది అనిపించుకుంటాను. ఏయ్, మందు మీద మా మామగాడు మాట అన్నాడు. వాడి కూతుర్ని, అదే నా లవ్ని, ఆ సూర్యచంద్రకిచ్చి పెళ్లి చేస్తాట. అయితే ఏం చేద్దాం? ఏం లేదు, వాడు ఫ్యాక్టరీ నుంచి కొండదాటి ఇంటికి వచ్చే లోపల సఫా చేయాలి. హలో, ఎమ్మెల్యే ఆదిశేషయ్య గారా? మా ఫ్యాక్టరీకి అర్హత ఉంది కనుక సబ్సిడీ వచ్చింది. ఇందులో నా గొప్పతనమే ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, థ్యాంక్ యూ వెరీ మచ్. వద్దుపోయింది కబీర్, నేను ఇంటికి పెడతాను, నువ్వు మాట్లాడు. హలో, ప్రయత్నించినా మంచి నేను చేయలేదు బాబు. దేవుడి వల్ల నువ్వు క్షేమంగా ఉన్నావు, అంతే చాలు. కన్ను అదిరినప్పుడు అనుకున్నాను పని అవదని. మళ్ళీ ప్రయత్నిద్దాం గురు. సరే, అలాగే నువ్వు పోయిరా. అలాగే బాస్. అయ్యగారు, బాబు గారు వచ్చారు. నమస్కారం రామచంద్ర గారు. అయ్యా, నమస్కారం నారాయణరావు గారు, రండి కూర్చోండి. రై, అయ్యగారికి కాఫీ పట్టరా. మీరు రావడం చాలా ఆనందకరమైన విషయం. మీకు ఆనందకరమైన విషయం, నాకు అవసరమైన విషయం. అందుకే రాక తప్పలేదు బాబుగారు. అదేమిటండి, మీరు కబురు చేస్తే నేనే మీ ఇంటికి వచ్చేవాడిని కదా. నిజమేననుకోండి, కాకపోతే ఆడపిల్ల తండ్రిని అబ్బాయిని అడగటానికి నేనే రావడం సాంప్రదాయం. సంప్రదాయం సరే అనుకోండి, అబ్బాయిని అడగడం అంటున్నారు. అరే ఏమీ తెలియనట్టు అడుగుతారేంటి రామచంద్రయ్య గారు. మా అమ్మాయి లక్ష్మిని మీ సూర్యచంద్రకిచ్చి పెళ్లి చేయాలని నా సంకల్పం. ఈ ఊళ్ళో మీది మాదే పెద్ద కుటుంబాలు. మన ఇద్దరి మధ్య బంధుత్వం ఏర్పడితే ఊరంతా ఒకే చెట్టు నేను ఉన్నట్టు మన నేను సుఖంగా ఉంటారు. నిజమే అనుకోండి, పెళ్ళనే దానికి కావలసింది పెద్దవాళ్ళ అభిప్రాయాలు కాదు, చిన్నవాళ్ళ ఇష్టాయిష్టాలు. సూర్యచంద్ర ఏమంటాడో. మీరు ఒప్పుకుంటే అతను కాదంటాడా? కావాలి, అబ్బాయిని కూడా ఒకసారి కలుసుకుంటాను. ముందు మీరు ఒప్పేసుకోండి బావగారు. చూద్దాంలేండి. కాఫీ తీసుకోండి. ఇక్కడే దరిద్రం. ఈ పాపారావు పేరు కూతురేసు ఇప్పుడే దిగాడు. దరిద్రం. వీడు ఇప్పుడే దిగాడు అంటే వీడు కూతురుని నా కూతురు మీద పోటీకి తెచ్చాడా? అన్నగారా దరిద్రం.
అరే పాపారావు గారా దరిద్రం. శనేశ్వరం మారుతురావు తమ్ముడు గారా డొక్కు గారిలో వచ్చారు. మీరు కుంటుకుర్రం ఎక్కువ వచ్చారన్నమాట. సంతోషం. ఏం చెల్లా కులాసానా? ఏదో లెక్కయ్యా, నీ దేవల్ల కులాసానే. ఈ దరిద్రం నాకన్నా ముందే వచ్చింది. అమ్మో అమ్మో, ఆల్రెడీ పూజ చీర కట్టుకొని ఇంట్లోనే ఉంది. ఆ పైన వీళ్ళిద్దరూ ఎవరో వచ్చారు. ఇలా గుంపులు గుంపులుగా నాకు పోటీ వస్తే నేను ఎలా చావనురా భగవంతుడా. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కదా రామచంద్రయ్య గారు. త్వరలోనే ఒక మంచి ముహూర్తం చూస్తాను. అలాగే నమస్కారం బావుగారు కులాసానా? అయ్యో శనేశ్వర పేదవని మీకేం తక్కువ కులాసాగా లేకపోవడానికి. సరే గాని బావగారు, ముహూర్తం అంటూ పెడుతున్నాడు. ఎవడు వాడు? మీ ఊరు పురోహితుడా? దర్జాగా ఉంది వాడి గెటప్పు వాడును. అంటే మేము వస్తున్నట్టు తెలిసే ముహూర్తాలు ఏర్పాటు చేస్తున్నారు అన్నమాట. దరిద్రం. నా ఉత్తరం అందుంటుంది, వెంటనే ముహూర్తాలు పెట్టేస్తున్నాను. నిల్చుని మాట్లాడేవాడు చెప్పండి. రండి లోపల సావధానంగా మాట్లాడుకుందాం. పదండి. రామ్మ కాంతమ్మ రండి 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 రండి. పదండి. నమస్కారం అమ్మా, కూర్చోండి. నమస్కారం అమ్మా. కులాసాయనా? చాలా కాలం తర్వాత మీరంతా కలిసి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరున్న నాళ్ళు ఇల్లు కలకల్లాడిపోతూ ఉంటుంది. కళకళలాడించాలనే కదమ్మా మేము వచ్చాం. ఇక నుంచి మేము పోయే వరకు ఇల్లంతా ఒకటే కళకళ కళకళ కళకళ. దరిద్రం. అన్నగారు తమరు అందుకోసమే వచ్చారా? లేదు తమ్మయ్య గారు, మేము పెళ్ళపెళ్ళాడించాలని వచ్చాం శనేశ్వరం. చూడండి, కాఫీలు తాగాక మీకు ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుందరు గాని. అమ్మాయి పూజ. ఏమిటత్తయ్య? ఓ, అందరూ ఊరి నుంచి వచ్చేసారా? అందరికి నా నమస్కారాలు. శ్యామలమ్మ గారు, ఈ అమ్మాయి మనకు కావలసిన వారు అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది. అమ్మా కాఫీలు తీసుకొచ్చి అమ్మా దా. మీరంతా కాఫీలు తీసుకొని విశ్రాంతి తీసుకోండి. నేను అలా దేవాలయం వరకు వెళ్ళొస్తాను. సాయంత్రం తీరుబడిగా మాట్లాడు. అలాగే బాబు. ఒరే కుర్రవెధవా, నువ్వు నందన కొడుకు కదూ. భుజం మీద కోత ఏమిట్రా దరిద్రం? దీని పేరు దరిద్రం కాదు, లక్ష్మి. ఉత్తలక్ష్మి మహాలక్ష్మి. ఇదెక్కడ గోళ? ఎరక్కపోయి ఎగిరిస్తే ఎగిరొచ్చి మీద పడింది ఏడు దరిద్రం. లక్ష్మి. ఏం లేదు తమ్మయ్య గారు, మీ చేష్టాలు చూసి శనేశ్వరం స్వజాతి అనుకుని ముద్దొచ్చి మీద పడి ఉంటాయి. ఇదేం కర్మ, ఈ శనేశ్వరపు కుక్కలు ఇందాక నుంచి నా కాళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి. ఏమిటేమిటి అన్నగారు దరిద్రం? ఆ కుక్కలు తవరిని స్వజాతి అనుకుని సరదా పడుతున్నాయి. మా టామీ దొంగలని కనిపెట్టి వాళ్ళ వెనకే తిరుగుతుంది. పిల్లగాడిచా అంటే నేనేం దొంగనా? ఏమిటరా పిల్లలు చిలకలను కూడా పెంచుతున్నారేమిటి? వీటికి మాటలొచ్చా? ముద్దుగా ఉన్నాయి. పిచ్చి ఉండాలి. దీని మేడ పిల్లి కొరికయ్యా, ఇంటికి వచ్చిన బంధువుని పిచ్చి ఉండ అంటుందా? అనవసరంగా వాడి జోలికి వెళ్ళడం దేనికి, మాట అనిపించుకోవడం దేనికి? నోరు మూసుకొని నాలా ఎక్కడే కూర్చోరాదు. నువ్వు చెప్పలేదని ఇప్పుడు చెప్పారుగా. కూర్చో. కాఫీ తీసుకోండి. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు అన్నారు. చేరారన్నమాట. మీ కవిత్వం అలా ఉంచి మీరు కాస్త తొందరగా రావాలని అమ్మగారు చెప్పారు. ఆ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. అమ్మగారి మాటలు అమ్మాయి గారు చెప్పారు. అలాగే తప్పకుండా వస్తాను. బాయ్. బాయ్. పిల్ల ఎర్రగా బుర్రగా బొమ్మలాగా ఉంది. కుక్కలు ముందు మీద మాట్లాడుతుంటే బ్రాండ్ బీపీ అలా పడుకున్నాం తప్ప నిజం ఊహించలేదు. చిన్నప్పటి నుంచి నీ దగ్గర పెరిగిన వాడిని, చెట్టు అంత మేనలుండి నేను నీకెళ్ళ ముందుంటే నువ్వు వెళ్ళి వస్తావా? రే భాషగా, నేను నీకు ఆనాడే చెప్పాను, సామధాన భేద దండోపాయాల్లో దేన్నో ఒకదాన్ని ఉపయోగించి వాడిని లొంగ తీసుకుంటానని. అల్లుడిని చేసుకున్నాను అనుకో, పెళ్ళాన్ని చెప్పు చేతుల్లో ఉంటాడు, ఈ మామ చెప్పినట్టు వింటాడు. జరిగేది అది కాదు. దూరంగా ఉండి నీ గుండు గీయించాలంటే అతను చాలా కష్టమైన పని. అల్లుడయ్యాక నేను ఎత్తిరెక్కి చాలా అర్జెంటుగా నీ గుండు గీస్తాడు. చూడు, నేను చెప్పింది నిజమన్నట్టుగా నా కన్ను ఎలా అదురుతుందో. నార్మల్, మరోసారి నాకు శని గుండన్నావంటే నిన్ను తిరుపతి, అన్నవరం, కోరుకుండా అన్ని వాళ్ళకు పంపి చేసిన చోట చేయకుండా ప్రతి చోట నీకు గుండె గీస్తాను, నీ 2 కళ్ళు పీకిస్తాను. మావయ్య, అత్తయ్య చచ్చిపోయినప్పుడు నన్ను అల్లుడు అంది. సావు మైకులో 1,00,000 మాట్లాడతారు. అయినా అది చచ్చేటప్పుడు అంది, నేను బ్రతుకుని అంటున్నాను. సూర్యచంద్రే నాకు అల్లుడే తీరుతాడు. నాన్న, నీ కూతురు సుఖపడ్డానికి నువ్వు అతన్ని అల్లుడిగా చేసుకుంటున్నావా, లేక నీ వ్యాపారాల్లో వ్యవహారాల్లో లాభం పొందడానికి అల్లుడిగా చేసుకుంటున్నావా? అందరూ మంచి కోరి అన్ని విధాలు ఆలోచించే అతన్ని అల్లుడిగా చేసుకుంటున్నాను. కాదు, నీ స్వార్థం కోసం ఈ పెళ్లి చేస్తున్నావు. జీవితం ఒక వ్యాపారం అనుకుని
పెళ్లినేది ఒక లాభసాటి వ్యవహారం అనుకుని నువ్వు చేస్తున్న ఈ పనికి నేను ఒప్పుకోను. నాన్న, జీవితాంతం నాకు పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, కానీ నీ కుట్రలో ఒక భాగంగా అతనికి భారీగా ఉండడం నాకు ఇష్టం లేదు. లక్ష్మి, నీ ఇష్టాయిష్టాలతో నాకు పని లేదు. అనుకున్నది సాధించడానికి నేను ఎంతకైనా తెగిస్తాను. సూర్యచంద్ర నుంచి ఒప్పుకున్నట్టు కబురు రాగానే నీ కాళ్ళు చేతులు కట్టేసినా సరే నిన్ను అతగిచ్చి పెళ్లి చేస్తాను. నాన్న, నేను మనసారా ప్రేమించిన సూర్యచంద్రకి భార్య కావడం నిజంగా నా అదృష్టం. కానీ నీ కల్లుడు కావడం అతని పాలిట దురదృష్టం అవుతుంది. అందుకే నా ప్రేమను చంపుకుని నేనే అతనికి దూరం అవుతాను. కానీ ఈ ఇంటికి అల్లుడయ్యే దౌర్భాగ్యం అతనికి కలుగనివ్వను నాన్న, కలుగనివ్వను. అమ్మా రేఖ, రేఖ, ఆ వాక్మన్లు జంపు పనులు అది కాస్త త్వరగా ముస్తాబావు అమ్మా. అబ్బా దరిద్రం, ఆ సూర్యచంద్ర వచ్చే టైం అయిపోయింది. ముస్తాబా అన్నాను కదా. ఇదేం ముస్తాబమ్మా దరిద్రం. అబ్బాయి నేను చూడంగానే ఐసులా అయిపోవాలి. చక్కగా తెల్లటి చీర కట్టుకుని, చక్కగా తెల్లటి పూలు పెట్టుకుని, చక్కగా తెల్లబొట్టు పెట్టుకుని. నువ్వు నోరు పోయే దరిద్రమా. తెల్లబొట్టు వెధవాళ్ళు పెట్టుకుంటారు. అమ్మా, అతను నీకు ఎదురవ్వగానే ఇలా దరిద్రంగా ఓ డాష్ ఇవ్వాలి. మరీ దరిద్ర సలహాలు ఏమిటండి? మామూలప్పుడు అక్కర్లేదే దరిద్రమా. ఇప్పుడు పోటీ ఒకటి తెలిసిందిగా, ఆ పోటీలో వాళ్ళ అమ్మాయి నెగ్గిందనుకో మనకి నిత్య దరిద్రమేనే. అమ్మా నువ్వు ఇదెక్కడ దరిద్రమే. అమ్మాయిని సూర్యచంద్రకి తగిలిద్దామని వస్తే ఇది నన్ను తగులుకుంది ఏమిటి దరిద్రం. మన అమ్మాయి ముందు వాడు కూతురనగా ఎంత పెడత మొహం వేసుకుని మన అమ్మాయి నా సూర్యచంద్ర చూశాడంటే ఎత్తి ఎగరేసి ముద్దెట్ట వేసుకుంటాడు. ఎత్తుకుపోతాడో ఎత్తి అవతల బారేస్తాడు. ఆ దిక్కుమాలిన పుస్తకాలు అవతల కాస్త అందంగా అలంకరించుకొని నట్టింటూ జరగవే వాడి కళ్ళబడేట్టు. ఉండురానా, ఎండమూరి సీరియల్ ఎంతో బాగుంది. ఆదివారం అమావాస్య, దూరంగా నక్కలు అరుస్తున్నాయి. కీచురాళ్ల కీచు కీచు రొదలు, కాళ్ల కింద ఎండుటాకుల గలగలలు, చితిలో కాలుతున్న శవాల వాసనలు. కాశ్మోరా నిద్ర లేచింది, అంతా పెళపెళమని శబ్దాలు. ఇలాంటి పుస్తకాలు చదివి మమ్మల్ని భయపెట్టి చంపక. అరవకే నా గుండె ఆగిపోయేలాగుంది. నువ్వు లేమ్మా, కాస్త ముస్తాబు చేసుకో. ఆ సూర్యచంద్ర వచ్చే వేళ అయింది. అబ్బా, నాకు ఇప్పుడు ముస్తాబులే వద్దు నాన్న. అలా అంటే ఎలా తల్లి? నా ఆశ, ఈ ఆస్తి అంతా నీ మొహంలోనే కనపడుతోంది నాకు. ఆ సూర్యచంద్ర రాగానే సిగ్గుపడకుండా భయపడకుండా కన్ను కొట్టు. లేదనుకుని వెంట పెట్టుకుని వచ్చేసాను. మా అమ్మాయి మాత్రం తక్కువ అనుకున్నావుటయ్యా సూర్యచంద్ర. దరిద్రం. మా అమ్మాయి ఉదయం సూర్యుడిని చూస్తే బావా, రాత్రి చంద్రుడిని చూస్తే బావా. మరి పదే పదే బావా బావా అనడం ఏదన్నా జబ్బుకు సంబంధమేమోనే. నోరు మీదయ్యా. బావా, నన్ను నీతో పాటు తిప్పి ఊరంతా చూపించాలి. అమ్మా రేఖ, ఇందాకేదో అన్నావు దరిద్రం. బాగుంటాను బావా. నాన్న, అంతేనా? ఇంకేమైనా చెప్పండి. చెప్పిన వరకు చాలు. మీ నాన్న ఇంకా ఎక్కువగా చెప్ప. అలా అంటే ఎలా బావా? అమ్మాయిలు ఏడుస్తున్నారు. దరిద్రం, మీరు తర్వాత ఊరుకోబెట్టండి. ఊరుకోవయ్యా శనేశ్వరం. అల్లుడు, మా అమ్మాయి నీతో కలిసి సరదాగా ఊరు చూడాలని ముచ్చట పడుతోంది. ఈ అచ్చట్లు ముచ్చట్లు తీర్చే తీరిక కోరిక నాకు లేవు. పూజ చూడండి, ఈ అమ్మాయి నా సెక్రటరీ. నీకేం కావాలన్నా ఈ అమ్మాయితో చెప్పండి, చూసుకుంటుంది. లేదా వీడి నా అసిస్టెంట్, వీడితో చెప్పండి. బాక్స్ లైవ్. పూజ, ఈ ఫైల్స్ తీసుకెళ్లి ఆఫీస్ రూమ్ లో పెట్టు. చూడండి, నాకు ఒక అనుమానం. మీ ఇద్దరులో ఎవరి దరిద్రం, ఎవరు శనీశ్వరం? వాడే దరిద్రం. వాడి శనీశ్వరం. గ్లాడ్ టు మీట్ యు. ఇప్పుడు చెప్పండి, మీ అమ్మాయిలకి నన్ను ఏం చూపించమంటారు? దరిద్రం ఏదైనా చూపెట్టేటట్టున్నాడు. నువ్వు చూపించినా శనీశ్వరం మా అమ్మాయి చూడదు. ఓకే, వీళ్ళకి ఎక్కర్లేకపోతే పోనీ ఆ పెద్ద అమ్మాయి. అయినా పాపారావణ గారు, తమరు తింటున్నది గడ్డ అన్నమా? ఇలా మీ అమ్మాయిని మా అల్లుడి మీద కుసుగొల్పడం పరమ దరిద్రం. అట్టగాడిలాగా అరవకు. మీ శనేశ్వరాన్ని తీసుకొచ్చి మా అల్లుడు నెత్తినెక్కించాలని చూస్తున్నావు. నువ్వు తింటుంది పచ్చిగడ్డ, ఎండుగడ్డ. పర్లేదు బావగారు, మేము ఎలా ఉండాలో మా అమ్మాయి ఎలా ఉండాలో మీరే మాకు చెప్పక్కర్లేదు. ఏం చెప్పకపోతే మీ ఆయన చెబుతాడు అనుకున్నావుటే. సరిగ్గా మేము వచ్చే సమయానికి తగలడ్డారు. శనేశ్వరం శనేశ్వరం దరిద్రం దరిద్రం. చుట్టం చూపుగా వచ్చి సిగ్గు లజ్జ లేకుండా ఇలా దిగజారిపోయిన వాళ్ళని ఎక్కడా చూడలేదు. మా కష్టాల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారమ్మా? నా జీవితంలో నేను మొదటిసారి చూసిన మంచి మనిషి ఆ సూర్యచంద్రబాబు, తర్వాత మీరమ్మా. చూడండి,
ఈ టాబ్లెట్స్ ఈ రోజు రేపు వేయండి. వస్తాను తాత. ఉంటానమ్మా. దండలమ్మా. పేదలకు వైద్యం చేసి వస్తున్నట్టున్నారు. నేను వైద్యం చేసేటప్పుడు వాళ్ళు పేదవాళ్ళు గొప్పవాళ్ళు అని ఎప్పుడు ఆలోచించను. సో రోగులకు వైద్యం చేసి వస్తున్నారు అనాలి, అంతే కదా? Yes. రండి, నేను డ్రాప్ చేస్తాను. వస్తాను. సూర్యచంద్ర, నీ జీవితంలో భాగం పంచుకునే అదృష్టం లేకపోయినా కనీసం మీ స్నేహితురాలుగానే నా మిగిలే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ. అత్తయ్య, తాతయ్య గారు కనిపించడం లేదు. ఏదైనా ఊరెళ్ళారా? అవునమ్మా, కీర్తి శరత్తుల తాతగారికి ఒంట్లో బాగాలేదంట. వియ్యంకుని చూడ్డానికి పట్నం వెళ్ళారు. 2-3 రోజుల్లో వచ్చేస్తారు. ఇంత తీసుకువెళ్ళి వాళ్ళకి వడ్డించు. తొందరగా అన్నం పట్టరా అమ్మా, బండి మంచి ఆకలి మీద ఉంది. మధ్యాహ్నం కదా అన్నగారు పీకల్లాగా పులిహార పట్టించారు, మళ్ళా ఆకలి అంటారేమిటి దరిద్రం. ఇదిగో చూడండి, ఆయన ఆకలే అంటారు, అమ్మ మాధవకోళం అంటారు. మధ్య మీకెందుకండి? తమ్ముడు గారు కదా, అన్నగారన్న చనువుతో ఆ మాట అన్నారు. దానికి తగ్గించుకోవడం ఎందుకు? ఇదెక్కడ దరిద్రం దేవుడా. తిండి తింటుంటే బకాయి చేరుతుంది, మంట మీదకి చేస్తే బకాయి చేరుతుంది. ఇది అసలు నేనేమనుకుంటుంది? ముందే చెప్పానుగా శనీశ్వరం, స్వజాతి అనుకుని చెడమడ ప్రేమించేస్తుంది. చిటి, దీనికి నేనే దొరికానా? అదేదో నీ మీద చూపించచ్చు కదా దరిద్రం. శివా, తిండి తినేటప్పుడు కూడా ఈ కుక్కలు కోతులు ఏమిటి? అబ్బాబాబా, అయినా వీటిని ప్రయోజనం ఏముందిరే? ఈ దిక్కుమాల సంతనంతా కొంపలో పెంచేవాళ్ళని అనాలి. ఏమిటండి ఇది? నోరు లేని జంతువుని పట్టుకుని దారుణంగా తినడానికి మీకు మనసు ఎలా వచ్చింది? ఏమిటమ్మా నువ్వు అనేది? ఆ శనిగొట్టు కుక్క దొంగమ్మడి పడ్డ పోలీసు వాళ్ళలాగా అస్తమానం నా కాళ్ళ చుట్టూ తిరుగుతుంటే నాకు ఒళ్ళు మండదు. నేను మంచివాడిని గనక తన్ని ఊరుకున్నాను. ఇంకోటైతే పేక మీద కాలేసి తొక్కి చంపేసి ఉండేవాడు. చంపేటంత పాప పని ఇదేం చేసిందండి? పెట్టే గుప్పుడు మెతుకులకి ఎంతో విశ్వాసంగా ఉండే ఈ కుక్క చాలా మంది మనుషుల కన్నా చాలా గొప్పది. ఏమిటి? మనుషుల కన్నా కుక్కలు మంచివి, విశ్వాసంగా లేని పెద్ద ద్వందార్థాలు చుట్టూ మాట్లాడుతున్నావే? ఆ పని ఈ పని చేసి పొట్ట నింపుకుని దానివి పెద్ద పెద్ద కబుర్లు చెప్తాయేమిటి? ఈ రోజుల్లో పని పీనుగులు కూడా ఊరుకుంటే కొమ్ములు వస్తాయి. పని మనిషిగా ఉండాలి గాని ఇంటి పెద్దలాగా మాట్లాడితే ఉన్న పని ఊడుతుంది. పని చేసుగా. ఏమా కీర్తి, అలా ఉన్నారే? పూజ మీకు కథలు చెప్పలేదా? లేదు అంకుల్, ఇందాక భోజనాల దగ్గర ఆ పాపారావు వాళ్ళు పూజని పని మనిషి అని తిట్టారు. అప్పటి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయి కూర్చుంది, ఏడుస్తుంది. అలాగా, నేను కనుక్కుంటాను. పూజ, ఒకసారి నా ఆఫీస్ రూమ్లోకి రా. ఆ కన్నీళ్లు తుడిచేసినట్టే కొందరు మనుషుల మాటలను కూడా మన మనసుల్లోంచి తుడిచేయాలి పూజ. కీర్తి శరత్ జరిగిందంతా చెప్పారు. భోజనాల సమయంలో వాళ్ళు నిన్ను కించపరిచారట, అవునా? 10 మందిలోనూ నన్ను పని మనిషి అన్నట్టు మాట్లాడితే బాధేసింది. ఏ బాధనైనా ఆడపిల్ల కన్న వాళ్ళతోనూ కట్టుకున్న వాళ్ళతోనూ చెప్పుకోవాలి. నాకెవరు లేరు కనుక నాలో నేనే బాధపడ్డాను. నీకు ఉన్నవాళ్ళెవరో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు పూజ. నీకు నేను లేనంటావా? ఆలస్యంగానైనా అర్థం చేసుకున్నావు. థ్యాంక్ యూ. అన్నట్టు సెక్రటరీగా నీ జీతం రెట్టింపు చేశాను. అలా రెట్టింపు చేయడానికి నేనేం చేశానని? ఈ అందమైన చేత్తో అందరికీ అన్ని ఏర్పాట్లు చేశావని నీ జీతం పెంచాను. ఈ చేతికి పూజ, ఆ డ్రెస్ ఏది? ఇదిగో బావా, ఈ డ్రెస్. ఈ కలర్ నీకు చాలా బాగా సూట్ అవుతుంది. ఇది ఇంకా బాగుంటుంది బావా. మీరెందుకు నా కోసం ఇలా శ్రమ పడతారు? ఈ రోజు శనివారం, నేను వేసుకునే డ్రెస్లు ఇవి కావు. మరేమిటో? పూజకి తెలుసు. పూజ, థ్యాంక్స్ అలాట్ సెక్రటరీ. నో మెన్షన్ బాస్. గుడ్
గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. పూజ, నాకు బ్రేక్ఫాస్ట్ తీసుకురా. రెడీ బావా? బావా, ఆమ్లెట్ వేనా? ఇదిగో బావా బ్రెడ్ గుడ్డు. బావా, ఆమ్లెట్ కి పెప్పర్ సాల్ట్ వేనా? బ్రెడ్ కి జామ్ రాయనా? నేను తినే టిఫిన్ ఇది కాదు, మరేమి బావా? పూజకి తెలుసు. ఏమిటి బావా, పెసరట్టు ఉప్మా తింటావా? చీ 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 చీ. పెసరట్టు ఉప్మా ఆంధ్ర స్పెషల్. ఇవి తినటంలో అందం ఉంది, ఆనందం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ పూజ. No mention. చిచి, నువ్వు నాన్న కలిసి బావకి ఆ పని చెయ్యి, ఈ పని చేయని మాటి మాటికి తోలుతున్నారు. ఆయన గారికి మాత్రం ప్రతి పనికి పూజ కావాల్సి వస్తుంది. నేను అవమానంతో వెర్రి మొహం వేసుకోవాల్సి వస్తుంది. పిచ్చి మొహమా, దానికి ఎందుకు ఎంత బాధపడతావు? ఆ పూజ లేదు, అది పని మనిషి గనక ఆయనకు అడ్డమైన పనులు చేస్తుంది. అందుకేగా పుచ్చుకుంటాను జీతం. ఇదిగో రేపు నీ పెళ్ళి అయిన తర్వాత దాన్ని బయటకు గెంటేసి బావని నీ చెప్పు చేతల్లో పెట్టుకుంది. కానీ చెప్పు లేదు, గిప్పు లేదు. చెప్పించి కొట్టినట్టు బావ మాట్లాడుతుంటే నాకు అసలు అక్కడికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. చూడమ్మా, ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులన్నీ పట్టించుకోకూడదమ్మా. బావ లక్షాధికారి, అటువంటి మనిషిని పట్టుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు కదమ్మా. మీ నాన్న చేసే ప్రయత్నం మీ నాన్న చేస్తారు, నీ ప్రయత్నం నువ్వు చేయి, నేను చేసే ప్రయత్నం అంతా నేను చేస్తాను. సరేనా? జాగ్రత్త, ఏడకూడదమ్మా, జాగ్రత్త. ఇదిగో చక్కటి సెక్రటరీ. అదే చక్కెరకెళ్ళియో చెరుకు ముక్కో. మా అల్లుడు గారి బట్టలైనా మడతెడుతున్నావు? అవును, సూర్యచంద్ర గారి బట్టలు. మా అల్లుడు గారు మంచి చెట్లనే చూసుకోగలను గాని అది కూడా ఇలా ఇచ్చి నువ్వు అతగలమా? నాకు కాబోయే అల్లుడే కదా అక్కయ్య గారు, కొంత సేవ నేను చేసుకోవాలి మరి. ఏమిటి సెక్రటరీ, మా అల్లుడు గారి బూట్లు మరీ అంత దుమ్ము పట్టించేశావు? బాగుంది, నేను వెళ్ళి శుభ్రం చేస్తాను. మీ ఇద్దరి వల్ల నాకు శ్రమ తగ్గింది. వెళ్ళొస్తానండి. మళ్ళీ రావద్దమ్మా, వెళ్ళడమే. ఒక విషయం తెలుసా, రేపో మాపో దీప్తి వస్తోంది. పెళ్లి కాని ఓ చెల్లెల్ని వెంటేసుకుని మరీ వస్తుంది. ఏమిటయ్యా అల్లుడు, కులాసాయనా? అరే రే, జానకమ్మత్త మీరా? ఏ ట్రైన్కి వస్తున్నారో టెలిగ్రామ్ ఇస్తే స్టేషన్ కారు పంపించేవాడిగా. కార్లు బళ్ళు పంపిస్తేనే ఆప్యాయతలు అభిమానాలు ఉన్నట్ట. అమ్మాయిలకి నాకు నీకు చూడాలనిపించింది. వెంటనే ఒక కార్డు ముక్క రాసి పడేసి బయలుదేరి వచ్చేసాం. ఏమిటి బావా, నీలో చాలా గ్లామర్ పెరిగిపోయింది. ఈ రోజు కొత్తగా గ్లామర్ పెరగడం ఏంటి? బావగారు ఎప్పుడు గ్లామర్ కింగే. ఇది లేటెస్ట్ కార్. ఏమ్మా జానకి, ఎంతసేపు అయింది వచ్చి? ప్రయాణం బాగా జరిగిందా? కులాసాగానే ఇంటికి చేరారు కనుక బాగానే జరిగి ఉంటుంది. ఏ యాక్సిడెంట్ జరిగి ఉంటే ఇలా చేరేవాళ్ళు కాదుగా. కబీరు, నువ్వు ఇలా నవ్వురులు పేలుస్తూ కూర్చుంటే అవతల బ్యాంక్ టైం అయిపోతుంది. వస్తానమ్మా, అలా ఫ్యాక్టరీ దాకా వెళ్ళొస్తాను. అలాగే బాబు. చూడమ్మా పూజ, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చూడు. రండి పిన్ని. రండి, వెళ్ళండి. ఇప్పటికే ఈ ఇంట్లో దరిద్రాలు శనీశ్వరాలు ఉన్నాయి. ఇప్పుడు మొద నష్టాలు కూడా వచ్చి చేరాయి. ఏం శిష్య, ఎవరా పిల్ల? తెలుసుకోవాలని తొందర? ఇక నుంచి తిని కూర్చోవడమేగా పని ఉంది. మెల్లగా తెలుసుకో. నో హర్రీ, వై వర్రీ. సారీ. సూర్యచంద్ర, శకునిమా వస్తున్నాడు. ఎవరు? నారాయణరావు. ఎందుకు వస్తున్నట్టు? ఊరగరారు మహాత్ములు. పాపాత్ములైనా పనుంటే గాని రారురా. హలో నారాయణరావు గారు, అక్కడే నిలబడిపోయారే, రండి కూర్చోండి. ఎంత ఆత్మీయులమైనా అనుమతులు ఏందో లోపలికి రాకూడదుగా, అందుకనే అయిపోయాను. ఆహా, ఇంత తక్కువ ఇంత అలా ఆనందంగా ఉంది అల్లుడు. అల్లుడా? ఎవరు? నేనా అండి? నువ్వు ఉండవయ్యా. మా అమ్మాయి సూర్యచంద్ర కోసమే పుట్టిందని మేము ఎప్పుడో నిర్ణయించుకున్నాం. ఇప్పుడు మా అల్లుడు అంటే చూడండి, హఠాత్తుగా ఇలా అల్లుడు మేనల్లుడు అంటూ కలిపి మాట్లాడటం మర్యాద కాదు. అదే మాట అయ్యా. మా అమ్మాయికి ఎంత తక్కువ? ఆస్తి ఉంది, అందం ఉంది, చదువు ఉంది, అహంకారం ఉన్న తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఒకటి నన్ను అల్లుడు చేసుకోవాలనుకోవటం. అందుకే ఈ సంబంధం అంటే నాకేమాత్రం ఇష్టం లేదు. అర్థమైందా? సూర్యచంద్ర, నా అంతస్తు హోదా దిగి వచ్చి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానంటే వద్దంటావు? మంచివాడిని గనక వద్దు అని మర్యాదగా సమాధానం చెప్పాను. నేను మీలాంటి వాడిని అయితే దుర్మార్గంగానే సమాధానం చెప్పేవాడిని. అండర్స్టాండ్? సూర్యచంద్ర, ఈ ఊళ్ళో నన్ను నువ్వే మొదటిసారిగా ఎదిరించావు. నాకు పోటీగా ఫ్యాక్టరీ పెట్టావు, నా ఫ్యాక్టరీని పడగొట్టావు, నన్ను అవమానించావు. అవన్నీ కూడా మర్చిపోయి నీతో సంబంధం కలుపుకోవాలని వస్తే ఇంత నిర్లక్ష్యం చేస్తావా? ఈ నారాయణరావు తలుచుకుంటే ఎంత నీచానికైనా దిగజారగలడు.
ఇలాంటి చిత్తులు మారి మనుషుల ఎత్తుల నుంచి నన్ను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. Get out! సూర్యచంద్ర, నిప్పుతో చెలగాటం, పాముతో పరాచకం, ఈ నారాయణరావుతో విరోధం ఎప్పటికైనా ప్రమాదం. ఏనాటికైనా నిన్ను, నీ ఫ్యాక్టరీని, నీ వాళ్ళందరినీ నామరూపాలు లేకుండా సర్వనాశనం చేసి తీరుతాను. తెలుసుకో. హలో, కీర్తి శరత్. హలో, అంకుల్ మాట్లాడుతున్నాను. నేను అంకుల్ కీర్తిని పిక్నిక్ తీసుకెళ్తాన్నావుగా, ఇంకా రాలేదేమిటి? సారీ కీర్తి, ఇక్కడ ప్రాబ్లం వచ్చి ఆ విషయమే మర్చిపోయాను. అంటే తీసుకెళ్ళవా? లేదు లేదు, తప్పకుండా తీసుకెళ్తాను. పోను ఒకసారి పూజకి ఇవ్వు. హలో, ఇంకో గంటలో మనం పిక్నిక్ పెడుతున్నాం, అన్ని ఏర్పాట్లు చేయి. ఓకే, మీరు పిక్నిక్ తీసుకెళ్తానంటే అంతకంటే కావాల్సిందే ఉంది. ఒక్క క్షణంలో రెడీ చేస్తాను. ఓకే, బాయ్. సూర్యచంద్రతో పిక్నిక్ పిక్నిక్ వీళ్ళేందుకు దరిద్రం. పదండి, మన అమ్మాయిని రెడీ చేద్దాం. దరిద్రం. అయ్యయ్యో. తీసుకో. ఏం పూజ, రెడీయా? ఓ, రెడీ అయిన వాళ్ళందరినీ మీరే చూద్దరు గాని. కీర్తి శరత్ బయలుదేరుతున్నా, రండి. ఇక్కడే ఉన్నావు. సూర్యచంద్ర, ఈ జనాభాను చూస్తుంటే ఒక యాత్రా స్పెషల్ బస్సు మాట్లాడుకుంటే బాగుండేదేమో. ఇంతమంది బయలుదేరతారని నేను అనుకోలేదే. నేను ముందే ఊహించాను. అక్కడ చూడు, రేస్ కోర్సులో గుర్రాల్లా పరిగెత్తుకొస్తున్నారు. అయ్యో, ఇవి రొమాంటిక్ గుర్రాలు. బాబు, సూర్యచంద్ర, చీకటి పడకుండా వచ్చేయండి. అలాగేనమ్మా. ఎన్ని మందంతా ఎలాగా బయలుదేరుతున్నారు? నువ్వు కూడా రావచ్చుగా. నేనెందుకు లేవయ్యా? దరిద్రం, వెళ్ళి బావ పక్కన కూర్చోవే. దరిద్రమా, నువ్వు వెళ్ళి బావ పక్కన కూర్చో. బావా బావా, నువ్వు వెళ్ళవే. నీ పక్కన నేను కూర్చుంటాను బావా. నీ పక్కన నేను కప్పలు పెట్టుకోవాలన్నట్టు ఇప్పటి నుంచే బావ బావ నా ప్రాణాలు లీకండి. పూజ అంతా ఉన్నారు. పాపం ఆ వెంకటలక్ష్మి ఒక్కతే తక్కువైంది. నేనే తక్కువ. ముస్తాబు లేట్ అయింది, వచ్చేసానుగా. బావా బావా, నీ పక్కన నేను కూర్చుంటాను బావా. ప్లీజ్ బావా. షూర్. నాతో ఫ్రంట్ సీట్ లో కూర్చోవలసింది నా సెక్రటరీ పూజ, కీర్తి, శరత్, అంతే. మిగతా వాళ్ళంతా వెనక్ సీట్ లో అవతల కార్లో అడ్జస్ట్ పండి. ముందు నా చేయందుకు చూడు. నీ చేయి చూడడం ఎందుకు? మొహం చూస్తేనే తెలుస్తుంది. ముందు ముందు నీ రోజులు బాగుండాలి. నేను చెబుతానయ్యా, ఈ రోజు నువ్వు తన్నులు తినబోతున్నావు. నో వరీ, వై హరీ, కమాన్. ఇదిగో, మీరు సినిమా టికెట్ల కోసం క్యూలో నిలబడ్డ మనుషులాగా ఒకరి మీద ఒకరు తోసుకుని బుద్ధిగా కూర్చుని ఒకరి తర్వాత ఒక అందరికీ ఇదిగో, మీ మనసుల్లో మీకు ఎలాంటి ముగుడు కావాలనుకుంటున్నారో, వాళ్ళతో మీరు ఎలా కాపురం చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా చెప్పేస్తాను. ఒకసారి చూసి తగిలే షాకు,
కైలాస శిఖరాలు కదిలేటి వేళ కోరగేలా బాలనా వేళ నవ్వేళ నిన్నటి దాసిలైనా నీ పదము సోకినే నౌనమిదైనా నిన్నటి దాసిలైనా I love you. సూర్యచంద్ర I love you. ఎరక్కపోయి ఎక్కాను దిక్కుమాలక ఏమిటి పిక్నిక్ అయిపోయిందా చనిజం? అయిపోదా తమరు దరిద్ర గారెక్కితే తినడానికి ఇది కూడా ఖాళీ క్యారేజే. అయ్యో, అసలు మంచిగా ఏంటండి ఇలా పడిపోయారు? లేవండి. ఇల్లంతా హౌస్ఫుల్. మనం పడుకోవడానికి ఎక్కడ ప్లేస్ లేదు. ఇదే బెస్ట్. పడుకుంటే మరి నిద్ర పట్టేస్తే ఎలా పూజ? పొద్దునే లేస్తాం, నష్టం ఏముంది? అమ్మ బాబోయ్ నాకు భయం. నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి పడుకుంటాను. అయితే పో రా శరత్, మన ఇద్దరం పడుకుందాం. నేను అమ్మమ్మ దగ్గరికి అయితే వెళ్తా. పో. రా శరత్, వెళ్ళు. రా. అమ్మమ్మ దగ్గరికి. పిక్నిక్ లో నన్ను అవమానం చేస్తావు కదా, ఇప్పుడు చెప్తాను. నీకు దిక్కెవరో చూస్తాను. ఇంత దూరం వచ్చాక నేను వదలనే. వదిలేదు లేదా? నీ తుప్పు నేను వదులుస్తాను రా రాజ. ఒంటరి ఆడపిల్లని చూస్తే ఒళ్ళు మర్చిపోతావరా? నీలాంటి రోగిని ఏం చేసినా పాపం రా. నిన్ను అమ్మా చంపేస్తా. బాబు నాయనా సూర్చంద్ర, ఏమిటయ్యా ఇది? నీకేమన్నా మతిపోయిందా? ఒళ్ళుపై తెలియని కోపంతో నా కొడుకుని చావు కొడతావా? సావగొట్టం కాదు, ఈ రాసుకెళ్ళి నిజంగా చంపిన పాపం లేదు. చంపేసేటంత ఘోరం ఏం చేశాడయ్యా వాడు? ఏం చేశాడు? ఏం చేశాడో తెలిస్తే తల్లిగా సిగ్గుతో నువ్వు తల ఉంచుకోవాలి. అభం శుభం తెలియని ఆ పిల్ల పూజ ఒంటరిగా పడుకునుంటే కళ్ళు మూసుకుపోయి పశువులాగా పట్టుకుని బలవంతం చేశాడు. దిక్కు ముక్కు లేని ఓ దౌర్భాగ్యరాల కోసం, గుప్పుడు మెతుకుల కోసం, నీ కొంపలో చేరిన దాని కోసం నా కొడుకుని చంపుతానంటావా? గతి లేని ఆ పని మనిషి కోసం? పూజని మరొక్కసారి పని మనిషి అన్నావంటే నీ కొడుకు జరిగిన మర్యాదే నీకు జరుగుతుంది. అంటే నన్ను కొడతావా? నిన్నే కాదు, పూజని పల్లెత్తి మాట ఎవరన్నా సరే వాళ్ళ పళ్ళెరాలు కొడతాను. మంచే తప్ప చెడు తెలియని, ఉపకారం తప్ప అపకారం చేయలేని, మనుషుల మీదే కాకుండా నోరు లేని జంతువుల మీద కూడా మమత కరుణ చూపించే పూజ గురించి ఒక్క తప్పుడు మాట ఎవరన్నా సరే సహించేది లేదు, క్షమించేది లేదు. అంతేకాదు, మరొక విషయం, స్వార్థం కోసం, స్వలాభం కోసం, అవసరంతోనూ ఆశతోనూ ఈ ఇంట్లోకి బంధుత్వాల పేరు చెప్పుకుని అడుగుపెట్టిన మీలో ఏ ఒక్కరూ పూజని పల్లెత్తు మాట అనడానికి కూడా వీల్లేదు. ఎందుకో తెలుసా? ఆమె ఈ ఇంటికి కాబోయే కోడలు. అంటే మీకు అర్థమైందో లేదో, ఆమె త్వరలో నాకు కాబోయే భార్య. కనుక ఆమెను గౌరవించడం నేర్చుకోండి. అందుకు ఇష్టం లేని వాళ్ళు, అది కష్టం అనుకునే వాళ్ళు వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు. అండర్స్టాండ్? విన్నారుగా అంతా మా సూర్యచంద్ర నిర్ణయం. వాడు పసితనం నుంచి తను వేసే ప్రతి అడుగులోను, తను చేసే ప్రతి పనిలోనూ తానే స్వయంగా ఆలోచించి నిర్ణయం తీసుకునేవాడు. అది తొందరపాటేమో అని మేమందరం అనుకున్నప్పటికీ పొరపాటు కాదు అని తానే నిరూపించేవాడు. పూజ విషయంలో కూడా మా సూర్యచంద్ర పొరపాటు పడలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇంతకాలం నీ మనస్సులో ఉన్న ఆలోచన, నా మనస్సులో ఉన్న ఆలోచన, ఆ పసివాళ్ల మనస్సులో ఉన్న ఆలోచన మాటల్లో అందరికీ చెప్పాడమ్మా నీ కొడుకు. ఇక మనం చెప్పవలసింది ఏమీ లేదు. చెయ్యవలసింది ఆ ఇద్దరి పెళ్లి మాత్రమే. జీవన వేణువు పాడెను ఏమని, ఏమేమని
జీవన వేణువు పాడెను ఏమని ఏమేమని ఆగని ప్రియరంజని భాస్కర్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. రేపు ఉదయం 5 గంటలకు సూర్యచంద్ర పెళ్లి ముహూర్తం. సరిగ్గా అదే ముహూర్తానికి వాడి ఫ్యాక్టరీ సర్వనాశనం అయితే తీరాలి. ఊళ్ళో ఉన్న ప్రజలందరూ వాడి పెళ్లి సందట్లో ఉంటే నువ్వు మన మనుషులను తీసుకువెళ్ళి వాడి ఫ్యాక్టరీలో డైనమైట్స్ ఏర్పాటు చేయాలి. అవి పేలి ఫ్యాక్టరీ బద్దలై సర్వనాశనం అయితే తీరాలి. దాంతో సూర్యచంద్ర శాశ్వతంగా సమాధి కావాలి. నన్ను కాదని వాళ్ళందరూ సర్వనాశనం అయితే తీరాలి. ఆకాశంలో ఆ సూర్యుడు ఉదయించే సమయానికి భూమి మీద ఈ సూర్యచంద్ర అస్తమించి తీరాలి. నాన్న, నువ్వు మనిషివా రాక్షసుడివా? ఒక మంచి మనిషి మీద కక్ష కట్టి అతనికి ప్రాణమైన ఫ్యాక్టరీని నాశనం చేయడానికి సిద్ధపడ్డారు. నో, అలా జరగడానికి వీల్లేదు. నేను ఇప్పుడే సూర్యచంద్రని కలిసి మీరు చేస్తున్న ఘోరాన్ని చెప్తాను. అనుకున్న జరిగే వరకు అమ్మాయి నోరెత్తడానికి వీలేదు. తీసుకెళ్ళి కారులో పడాలి. అక్కడి నుంచి గెస్ట్ హౌస్ గదిలో పెట్టి తాళం వేయి. మీరు తప్పకుండా మా పెళ్లికొచ్చి ఆశీర్వదించాలి. నేను వచ్చినా రాలేకపోయినా మీ ఇద్దరికీ నా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి బాబు. మీరు మీ అబ్బాయి ఆ పెద్ద ఆయన ఉత్త వెర్రి బాగుల వాళ్ళు అంటున్నా. ఈ విషయం తెలుసుకున్న ఆ మాయలాడి మీ దగ్గర మంచిగా నటించి శనేశ్వరం ఈ ఇంటి కోడలు కావాలని కూర్చుంది.
ఏమిటో అలా ఉన్నారు? ఏం జరిగింది? మాట్లాడరే. కాసేపట్లో శుభకార్యం జరగాల్సిన ఇల్లు కళకళలాడుతూ ఉండటం పోయి ఇలా చౌకలతో ఉంది. ఏం జరిగింది? ఏం చెప్పమంటావు నాయనా? చెప్పడానికి నోరు రావడం లేదు. ఇలాంటి మంచి వాడికి ఇంత అన్యాయం జరగడం చాలా దురదృష్టం బాబు. అక్కర్లేని మాట్లాడి అసలు విషయం చెప్పండి. ఏముంది అల్లుడు, నువ్వు మీ అమ్మ ముచ్చటపడి మనసు పడి మంచిదని ఇంటికి కోడలుగా తీసుకురావాలనుకున్న ఆ పూజ ఎంత దౌర్భాగ్యరాలో తెలిసిపోయింది. ఆ పాపిష్టి దాని ముఖం చూడలేక అదిగో మీ అమ్మగారు ఆ గదిలోంచి బయటికి కూడా రావటం లేదు పాపం. అమ్మా, ఏమిటమ్మా వీళ్ళనేది? పూజ గురించి ఏమిటమ్మా వీళ్ళు చెప్పేది? పాపం ఆవిడేం చెప్పగలదు దరిద్రం. నువ్వు కట్టుకోవాలనుకున్న పాపిష్టి దాని పాత ప్రియుడి విషయం బయటపడింది దరిద్రం. ఆవేశపడక అల్లుడు, అది రహస్యంగా దాచుకున్న దాని ప్రియుడి ఫోటో మేమంతా చూసాం. మీ అమ్మగారు కూడా చూసి దాన్ని నిలదీసి అడిగేసరికి ఇక నోట మాట రాక నిలబడిపోయింది. అబద్ధం, ఇదంతా అబద్ధం. స్వచ్ఛమైన మచ్చలేని పూజ గతంలో ఇలాంటి చేదు నిజం ఉందనే మాట అబద్ధం. పూజకు పనికొచ్చే పువ్వు లాంటి ఆమె జీవితంలో ఇలాంటి నీచమైన చరిత్ర ఉందనే మాట అబద్ధం. అమ్మా, నువ్వు నమ్మావా? చెప్పమ్మా, పూజ అలాంటిదని నువ్వు నమ్మావా? మాట్లాడేమమ్మా. అమ్మగారేం మాట్లాడతారు బాబు? ఆ కులుకులాడి ఎంతకాలం ఈ ఫోటోలు ఎవరికంటా పడకుండా జాగ్రత్త పడింది. శనేశ్వరం నాకంట పడింది చూడు. దరిద్రం. పెళ్ళని తెలిసాక కూడా ఆ ఫోటో పారేయకుండా దాచుకుందంటే ఆ ప్రియుడి మీద ఎంత మోదో ఆలోచించండి. దరిద్రం. అంతేకాదు, నువ్వు తాళిగట్టా కూడా నువ్వు లేనప్పుడు చాటుమాటుగా ఆ ప్రియుడితో కలిసి తిరగొచ్చని దాని ఉద్దేశం అయి ఉంటుంది. తన రంగుతనం గురించి నోరు మూయండి. ఏమిటి మీ అందరికీ తెలిసిన నిజం? ఏమిటి మీ అందరూ అర్థం చేసుకున్న వాస్తవం ఏమిటి? మీరంతా ఈ ఫోటోలో చూసిన మనిషికి పూజకి ఉన్న సంబంధం ఏమిటో మీకు తెలుసా? కనీసం మంచి మనసుతో తెలుసుకోవాలని ప్రయత్నం చేశారా? లేదు. నిజాన్ని తెలుసుకోక ఆ పిల్లకి చెప్పే అవకాశమైనా ఇవ్వక కాకుల్లా పొడుచుకు తిన్నారు. చిన్నతనంలోనే కన్నవాళ్ళని పోగొట్టుకున్న ఆ అనాథ తన ప్రాణంగా దాచుకున్న ఈ ఫోటోలోని వ్యక్తి ఆమె కన్న తండ్రి రవీంద్రబాబు. ఆ నిజం మీకు నిర్ధారణగా తెలియాలంటే పూజని ఇంతకాలం పెంచిన ఆ దంపతులను అడగండి. అవును, అతను పూజ తండ్రి రవీంద్రబాబు. ఆ పక్క ఉన్నది వాళ్ళ తల్లి మంగళగౌరి. తల్లి పోలికలతో పుట్టిన పూజను వాళ్ళు కంటికి రెప్పలా చూసుకునేవారు. మరో ఫోటోలో అతని చేతిలో ఉన్న పసిపాపే పూజ. విన్నారుగా నిజమేమిటి? పూజ గురించి తెలుసుకున్నారుగా. ఇప్పుడు చెప్పండి, ఆమె గురించి ఏం చెబుతారో మాట్లాడరే. ఒక ఆడపిల్ల పెళ్లి జరుగుతుంటే పెద్ద మనసుతో దీవించడం పోయి నిజం తెలుసుకోకుండా నిందలు వేసి దూషించే మీరు మనుషులేనా? కన్న వాళ్ళ జ్ఞాపకాలని గుండెల్లో దాచుకుని వాళ్ళ ఫోటోను చాటుగా చూసుకుంటూ తన బాధ ఎవరికీ తెలియనీయకుండా బ్రతికి ఆమె మనసును గాయపరిచిన మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు. మగవాళ్ళు వాళ్ళ మాట అలా ఉంచండి. ఆడవాళ్ళు, ఆడపిల్లల్ని కన్నవాళ్ళు మీరు. మీ కూతురు లాంటి ఒక ఆడపిల్లని ఎలా అల్లరి చేయగలిగారు? మిమ్మల్ని ఏమని ఏం ప్రయోజనం? ఈ లోకంలో ఆడదానికి ఆడదే శత్రువు అన్న నిజాన్ని మీరు నిరూపించారు. అమ్మా, అన్నీ తెలిసిన దానివి, మనుషుల్ని అర్థం చేసుకోగలదానివి. పూజను నువ్వెలా అపార్థం చేసుకున్నావమ్మా? ఒరే బాబు, నన్ను క్షమించరా. 10 మంది మాటలు విని మంచిని కూడా చెడుగా తీసుకునే మామూలు మనిషిరా నేను. బాబు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. పూజ ఇల్లు వదిలి వెళ్ళిపోయిందిరా. ఏంటి? పూజ ఇల్లు వదిలి వెళ్ళిపోయిందా? అవును బాబు. వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళు నాయనా. పూజ,
పూజ, నిజం చెప్పి వాళ్ళ నోళ్లు మోయించకుండా నువ్వెందుకు ఇలా వచ్చేసావు? నేను చెప్పే నిజం వాళ్ళు నమ్మడనిపించింది. అంత నీచంగా మాట్లాడే మనుషులకు నిజం చెప్పడం కూడా అనవసరం అనిపించింది. అందుకే అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేక వచ్చేసాను. నన్ను వదిలి వెళ్ళిపోదాం అనుకున్నావా? మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయి నేనైనా బ్రతకగలనండి. అందుకే ట్రైన్ ఎక్కుదామని వెళ్ళలేక ఆగిపోయాను. ఎక్కడో నా మనసులో మీరు తప్పకుండా నా కోసం వస్తారని అనిపించింది. నా నమ్మకాన్ని నిజం చేసింది మీకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. పూజ, ముహూర్తానికి టైం అవుతుంది, వెళ్దాం పద. లంబు, ఆ పిల్ల ఎవరా ఎక్కడో చూసినట్టుంది. వాళ్ళ సూర్యచంద్ర అక్కపిల్లలు, అతని ప్రాణానికి ప్రాణాలు. ఓ, గెతగబోయిన తీగలు కాలికి చుట్టుకున్నాయి. వాళ్ళని పట్టి కారులని. బాబు గారు మన ఫ్యాక్టరీలో గొడవ జరుగుతుంది, త్వరగా రండి. అలాగా? ఆపండి, ఆపండి. ఏంటి లక్ష్మి, ఏం జరిగింది? సూర్యచంద్ర, మీ ఫ్యాక్టరీ నాశనం చేయాలని మా నాన్న ప్లాన్ వేశారు. అలాగా? అంతేకాదు, కీర్తి సరస్సుల్ని ఆ భాస్కర్ తీసుకెళ్లిపోతున్నాడు. అలాగా, త్వరగా జీపెక్కు. సూర్యచంద్ర, నీకు ప్రాణమైన పిల్లలు, ఫ్యాక్టరీ ఫినిష్. అన్నం పుణ్యం తెలియని పసిపిల్లల్ని అందరికీ అన్నం పెట్టే ఫ్యాక్టరీని నాశనం చేయటం నీ తరం కాదు, నీ మావ తరం కాదురా.
సూర్యచంద్ర, ఇవాళ నీ చావు నా చేతిలో రాసి పెట్టింది. అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి, ఎంత పని జరిగిపోయిందమ్మా. నేను చచ్చిపోవడం ఘోరం కాదు నాన్న. 100 మంది జీవితాలకు ఆధారమైన ఈ ఫ్యాక్టరీని మీరు నాశనం చేయాలనుకోవడం ఘోరం. అమ్మా లక్ష్మి, నాన్న, నేను బ్రతికుండగా మిమ్మల్ని మార్చలేకపోయాను. కనీసం నేను చచ్చిపోయిన తర్వాత అయినా మీరు లక్ష్మి, అయ్యా, ముహూర్తానికి టైం అయింది. మరి మీరు వెళ్ళి ఆ పనులన్నీ చూడండి, వాళ్ళు వచ్చేస్తారు 5 నిమిషాలు. అలాగే. అమ్మా పూజ, పూజ వెళ్ళమ్మా, వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకుంటా వెళ్ళు. ఇప్పుడు ఆవిడ ముస్తాబు మొదలు పెట్టిందంటే ముహూర్తం దాటిపోతుందమ్మా. లేకపోతే ఏమిట్రా, ఈ బట్టలతో పెళ్లి పెట్ల కూర్చుంటారా? చూడమ్మా శ్యామలమ్మ, పెళ్లికి ముఖ్యమైన ముహూర్త బలం మంగళసూత్రం. అలంకరణలు ఎలా ఉన్నా పర్వాలేదు, మనకందరి ఆశీర్వచనాలు 10,000.